రైట్. అంటే నువ్వు నార్మల్గా యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ దట్ స్టాండప్ కామెడీస్. నేను స్టాండప్ లైట్గా చేశాను లైఫ్లో స్టార్టింగ్లో. ఎక్కడ అంటే 2011లో నేను బాంబేలో 2011-12 ఆ టైంలో నేను బాంబేలో ఆడిషన్స్ చేస్తున్నా యాక్టర్ అవుదామని. ఒక 2 years ఆడిషన్స్ చేశాను, వర్కౌట్ అవ్వట్లేదు. అన్ని ఆడిషన్స్ సెలెక్ట్ అవుతున్నాను, లాస్ట్ 2లో షార్ట్ లిస్ట్ అవుతున్నాను, కానీ ఇంకెవరినో తీసుకుంటున్నారు. సో ఈ 2 yearsలో బాంబేలో ఇంకా ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయింది నాకు. అసలు ఏంది ఇంకా మనకి ఇంకా హీరోగా ఛాన్స్ రాదు, ఇంకా యాక్టర్గా ఛాన్స్ రాదన్న జోన్లోకి వెళ్ళిపోయా. అయితే ఈ ఆడిషన్స్ ఎలా ఉంటాయంటే బాంబేలో ప్రపంచవ్యాప్తంగా అందరూ బాలీవుడ్లో హీరోలు అవుదామని మొత్తం ఇండియా మొత్తంలో వస్తారు. మన హైదరాబాద్లో ఒక 100 మంది వస్తే బాంబేలో ఒక 10,000 మంది వస్తారు. 10 to 20 times ఎక్కువ కాంపిటీషన్. ఎందుకంటే అట్లీస్ట్ 2012 ఆ టైంలో అంత కాంపిటీషన్ ఉండేది. సో ఒక రూమ్లోకి వెళ్తే ఇంత సైజ్ రూమ్ ఉంటుంది, ఒక 500 people ఉంటారు. ఢిల్లీ, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, నార్త్ బెల్ట్, సౌత్ బెల్ట్ నుంచి తక్కువ హిందీ వచ్చిన వాళ్ళు వస్తారు. అది కాకుండా మళ్ళీ ఎన్ఆర్ఐస్ బయట నుంచి ఎవరైతే బాలీవుడ్లో హీరో అవుదామని అనుకుంటున్నారు వీళ్ళందరూ ఏంటి ఫుల్ నాకు ఎక్కడ అంటే మన 6 ప్యాక్లు వేసుకొని ఇంతతో పెట్టి చాలా నాకు రిజెక్షన్స్లో చాలా వియర్డ్ రీజన్స్ చెప్పేవాళ్ళు అనమాట. నాకు అర్థమే కాదు. ఫస్ట్ ఒకసారి వెళ్ళినప్పుడు బయట నుంచే వాడు నాట్ ఫిట్ అన్నాడు. నేను ఆప్కా నాట్ ఫిట్ అంటే నాకు అర్థం కాలేదు. ఫిట్ నేను బాగానే ఉంది కదా ఫిట్నెస్. నాకు అప్పటికి పొద్దున్న 1 hour రన్నింగ్ అలవాటు ఉండింది. సో నేను వాడికి చెప్తున్నా జెన్యూన్గా, లైక్ నేను మ్యా సుబహ్ 1 घंटा భాగతా హూ మే, ఐఎమ్ వెరీ ఫిట్. ఇది నో నాట్ ఫిట్ అంటే అది కాదు, వాడికి 6 ప్యాక్ ఇది ఒక క్రైటీరియా ఉంది. అండ్ దెన్ చాలామంది లైట్ స్కిన్ అప్ స్కిన్ లైట్నింగ్ కరికే అయ్యా అని చెప్పారు. ఇలాంటి డైరెక్ట్ ఓపెన్ మొహం మీద చెప్తారు. సో ఈ ఆడిషన్స్లో వీళ్ళు ఇచ్చే రీజన్స్, ఆడిషన్ ప్రాసెస్, ఒక రూమ్లో 500 ఇంత సైజ్ రూమ్లో 500 people అంటే మీరు ఎంత కియాటిక్గా ఉంటుందో ఆలోచించండి. అదొక పెద్ద సర్కస్ అది. ఈ సర్కస్ గురించి ఒకరోజు ఫ్రెండ్కి కూర్చొని చెప్తున్నా నా ఇంటరాక్షన్స్ ఎలా ఉంటాయని. వాళ్ళు పగలబడి నవ్వుతున్నారు. నవ్వి వాళ్ళు అరే ఇది అసలు స్టాండప్ కామెడీ ఓపెన్ మైక్ జరుగుతుంది ఒకటి ఇక్కడ క్యాన్వాస్ లాఫ్ క్లబ్ అని లోవర్ పరేల్లో, అక్కడ వెళ్ళి చెప్పచ్చు కదా, ఇది ఫుల్ నవ్వుతారు ఇది అని. ఓపెన్ మైక్ అంటే నాకు అప్పటికి ఏం తెలియదు. అది సేమ్ సినిమాలో క్యారెక్టర్ ఎలా అయితే ఓపెన్ మైక్ అని చెప్తాడో ఎగ్జాక్ట్లీ. నేను వెళ్ళి మాల్లో పోస్టర్ చూసా, ఇలా క్యాన్వాస్ లాఫ్ క్లబ్ పోస్టర్ జరుగుతుంటే వెళ్ళి యాజ్ ఇట్ ఈస్ ఈ ఆడిషన్ స్ట్రగుల్ ఒక 5-minute బిట్ చేశా అక్కడ. ఆ ఓపెన్ మైక్లో 11-12 people పార్టిసిపేట్ చేశారు. దాంట్లో నేను ఫస్ట్ వచ్చాను అనమాట. అయితే ఆ ఓపెన్ మైక్లో అప్పుడే యూట్యూబ్లో ఛానల్ ఒకటి స్టార్ట్ చేసి ఫన్నీ వీడియోస్ చేద్దామని ఏఐవి అన్న ఒక ఛానల్లో వీళ్ళు చూస్తున్నారు అనమాట ఓపెన్ మైక్. అప్పుడు వాళ్ళు చూసి నన్ను రైటర్గా జాయిన్ అవ్వమని పిలవడం జరిగింది. చేస్తే అక్కడ వాళ్ళకి రైటింగ్ ఇంటర్న్గా జాయిన్ అయ్యి వాళ్ళతో వీడియోస్ రాసి ఆ వీడియోస్ యాక్ట్ చేసి ఆ వీడియోస్ వైరల్ అయ్యి అలా ఆ జర్నీ స్టార్ట్ అయింది. ఆ వీడియోస్ వైరల్ అవ్వడం వల్ల నాకు ఏజెంట్లు నోటీస్ అయ్యాను. ఏజెంట్ డైరెక్టర్ నన్ను అప్రోచ్ అయ్యాడు. సో ఇదంతా యాక్చువల్గా ఆ స్టాండప్ కామెడీ ఓపెన్ మైక్ నుంచి స్టార్ట్ అయింది మొత్తం జర్నీ యాక్చువల్గా చెప్పాలంటే. సో రివర్స్గా తిరిగి చూస్తే ఇప్పుడు మొత్తం సర్కిల్లో మళ్ళీ నేను స్టాండప్ కమెడియన్గా చేయడం అనేది ఒక ఫుల్ సర్కిల్ తిరిగి వచ్చింది ఆ జర్నీ అంతా. ఎగ్జాక్ట్లీ. మధ్యలో ఒక 10-12 years ఉందా? ఈజీగా. మోర్ దెన్ దట్. ఎస్, ఈజీగా. సో ఆ 10 years ఆ ఓపెన్ మైక్కి ఇప్పటికి, సో ఈరోజు యాజ్ అ స్టాండప్ కమెడీ చేయడం, అప్పటికి నాకు ఇంకా అంత ఫుల్ ఫ్లెజ్డ్గా చేయలేదు నేను. యాక్చువల్గా చెప్పాలంటే ఈ సినిమాలోనే నేను ప్రాపర్గా ఫుల్ ఫ్లెజ్డ్గా చేశాను. అదే చేసే ఛాన్స్ వచ్చింది. బట్ ఎస్, ఆ రోజు ఆ స్టాండప్ కామెడీ ఓపెన్ మైక్ పోస్టర్ చూడకపోయి ఉంటే నేను ఆ మాల్లో మేబీ ఈ జర్నీ అంతా అయ్యేది కాదేమో. అలాగే మీ ఫ్రెండ్స్, రూమ్మేట్స్ నువ్వు చెయ్యొచ్చు కదా అని నన్ను చెప్పకపోయి ఉంటే నేను వెళ్ళేవాడిని కాదు. అది ఎగ్జాక్ట్లీ. అంటే దే హ్యావ్ స్పాటెడ్ యూ, నీలో ఈ ఎలిమెంట్ ఉందని స్పాట్ చేసిన వాళ్ళు. అందులో మళ్ళీ ఏంటి, అది నేను చెప్పింది వాళ్ళకి నా బాధ. అక్కడ గమనించాల్సింది ఏంటంటే మన ట్రాజెడీ ఎదుటివాడికి కామెడీలాగా అనిపిస్తుంది. కామెడీ. సో మన బాధ అనేది మనం హ్యూమర్లోకి మార్చేస్తే అది నలుగురికి సంతోషాన్ని, మన బాధ కూడా నలుగురికి సంతోషాన్ని ఇవ్వచ్చు. అది ప్రొఫెషన్గా కావచ్చు. అదే కదా నువ్వు సినిమాలో ఫాదర్తో ఆర్గ్యూ చేసింది. ఇది కూడా ఒక ప్రొఫెషన్ అన్న, దీనిలో కూడా సంపాదించవచ్చు 100%. అయ్యో, ఇప్పుడు స్టాండప్ అనేది హ్యూజ్ ప్రొఫెషన్ ఇండియాలో. అది సినిమాలో కేవలం నీకు, మీ ఫాదర్కి, మురళీ శర్మ గారికి ఉన్న డైలాగ్ కాదు. దట్ ఈస్ ఎ డైలాగ్ టు ద సొసైటీ. అవును. టుమారో లాట్ మెనీ బాయ్స్
can impress upon their parents, citing the example of your film. That way you helped the new generation. ఆర్ మేబీ ఐ పిస్డ్ ఆఫ్ అ లాట్ ఆఫ్ ఫాదర్స్. ఇప్పుడు తండ్రులు అందరూ మీ మూలాన మా అబ్బాయి నన్ను ఎదురు తిరుగుతున్నాడు అని కూడా అనొచ్చు. చచ్చినాడే నీ వల్ల మా పిల్లలు హాయిగా వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా వెళ్తుంటే ఈ అనవసరంగా ఈ సినిమా చూసి ఇప్పుడు పాడేయడని. ఎందుకంటే నువ్వు ఇంకో రకంగా కూడా రెచ్చగొట్టావు దాంట్లో. అదేంటి వెంటనే మీరు ఇలాగ వచ్చేస్తే ఎలాగా 5 ఏళ్ళు ఇంజనీరింగ్ చదవాలి. అది రియల్ లైఫ్. మన ఫ్రస్ట్రేషన్ చూసి పేరెంట్స్ కళ్ళల్లో ఆనందం అని ఆ డైలాగులన్నీ ఎంతలాగా ఓన్ చేసుకున్నారంటే యూత్, దట్ కెన్ బి నోటీస్డ్ ఇన్ సోషల్ మీడియా. అసలు ఆ డైలాగులకి ఎంత ఎంత వైడ్ స్ప్రెడ్ అపీల్ వచ్చిందంటే, అంటే దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ ది సొసైటీ. అంతే కదా, అదే కదండి ప్రాసెస్. అదే కండి ప్రాసెస్. అది సేమ్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంట్లో అదే ప్రాసెస్. సో అందుకే కనెక్ట్ అయినట్టున్నారు. ఇంజనీరింగ్ అంటేనే అదే 100% కదా. నాకు ఇక్కడ ఇప్పుడు నువ్వు చెప్తున్న దాంట్లో ఒక డౌట్ వచ్చింది. నువ్వు తెలుగు కుర్రాడు అయ్యి తెలుగు ఇండస్ట్రీని వదిలేసి అసలు బాంబే వెళ్ళి అక్కడ ఆడిషన్స్ ఇవ్వడానికి, అక్కడ నువ్వు స్ట్రగుల్ అవ్వడానికి, ఇంత చిన్న గదిలో 500 మంది మధ్యలో నువ్వు నిలబడడానికి, అసలు వాట్ ఈస్ ది అపరెంట్ రీజన్ ఫర్ దట్? ఇక్కడ ఆడిషన్స్ వర్కౌట్ అవ్వట్లేవని. ఇక్కడ నేను చాలా ట్రయల్స్ చేశా. సో నాకు ఎక్కడ షార్ట్ లిస్ట్ అవ్వడం కానీ ఛాన్స్ పెద్దగా రాలేదు. సో ఫైనల్గా నేను యాక్చువల్గా అప్పుడు ఏంటంటే నేను నాటకాలు చేస్తాను. నేను స్టేజ్ నుంచి యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్. ఓకే. సో నేను కాలేజ్లో స్టేజ్ ప్లేస్ చేసేవాడిని అండ్ అక్కడ హిందీ నాటకాలు చేసేవాళ్ళం మేము. యు ఆర్ ఫ్రమ్ బేసికల్లీ ఓకే, బట్ ఇక్కడ హిందీ నా ఇంజనీరింగ్ కాలేజ్లో నేను హిందీ నాటకాలు నాకు చిన్నప్పటి నుంచి నేను హిందీ నాటకాలు చదవడం, హిందీ పోయట్రీ రాయడం ఇవన్నీ అలవాటు నాకు. ప్రేమ్చంద్ గారి బుక్స్ చదవడం, కఫన్, హబీబ్, తన్వీర్ వీళ్ళందరూ. కఫన్ చదివావా? కఫన్ చదవలేదు, బట్ ఆయన ప్లేస్ అవి చదవడం. సో నేను పనిచేసే థియేటర్ గ్రూప్ రాజేష్ గారు అని మా గురువు గారు ఉండేవాళ్ళు థియేటర్లో. సో మా కాలేజ్లో, సో మాకు అక్కడ భారత్ భవన్ అని ఒక థియేటర్ ప్లే గ్రూప్. కాలేజ్? ఎన్ఐటి భోపాల్. ఓకే, ఎన్ఐటి భోపాల్. ఓకే. సో అక్కడ నేను బ్యాక్ స్టేజ్ పనిచేసేవాడిని ఆ థియేటర్ గ్రూప్ తోటి. ఓకే. సో అంటే పెద్దగా క్యారెక్టర్ స్టార్టింగ్లో ఇవ్వలేదు కానీ బట్ ప్లే అదంతా మొత్తం ప్రాసెస్ తెలుసు నాకు. స్క్రిప్టింగ్, రిహర్సల్స్ ఎలా జరుగుతాయి. బ్యాక్ స్క్రీన్ అంటే డైరెక్ట్ లాగడం. బ్యాక్ స్క్రీన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్టర్స్ వచ్చారు, వాళ్ళకందరికీ స్క్రిప్ట్ కాపీస్ ఇవ్వడం. ఇప్పుడు రిహర్సల్లో ఎవరైనా యాక్టర్ రాకపోతే వాడి ప్లేస్లో నేను నుంచొని చదవడం, ఇలాంటివన్నీ. సో నేను ఏం చేసేవాడిని అంటే ఎవరన్నా యాక్టర్ రాకూడదు అనుకునేవాడిని. సో దట్ వాడి ప్లేస్లో నాకు ఆ క్యారెక్టర్ ఛాన్స్ వస్తే నేను బాగా దాన్ని మాడ్యులేషన్ చేసి చదివితే రేపు అట్రాక్ట్ అవుతారు, రేపు ప్లేలో డైరెక్టర్ నాకు ఛాన్స్ ఇస్తాడేమో అని. సో అలాంటివి చేయడం బ్యాక్ స్టేజ్లో. సో దానిలో నాకు ఏంటంటే ఆ మొత్తం థియేటర్ ప్రాసెస్ అనేది చాలా ప్రేమలో పడిపోయాను నేను. సో నేను ఇన్ఫ్యాక్ట్ నేను 10th ఉన్నప్పుడే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అని ఒక ప్లేస్ ఉందని కనుక్కొని దాని ఫాము, అప్లికేషన్ అన్నీ తెప్పించుకున్నాను. అక్కడికి వెళ్ళి డ్రామాటిక్స్లో 2 years. అంటే నాకు ముందు నుంచే ఇంకా క్లియర్. ఓకే. నేను 5th, 6th క్లాస్ నుంచి నాకు ఇంకా వేరే గోలే లేదు లైఫ్లో, ఇది ఒకటే గోల్. బట్ నువ్వు కూడా ఇంజనీరింగ్ చేయవలసి వచ్చింది. అదే కదండి ప్రాసెస్. సో మా డాడీ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మా డాడీ ఒక కండిషన్ ఏం పెట్టాడంటే, నువ్వు ఇంజనీరింగ్ క్రాక్ చేయి, మంచి కాలేజ్ నుంచి నువ్వు ఇంజనీరింగ్ చేస్తే నేను నిన్ను ఆడిషన్స్, ట్రయల్స్, వాట్ ఎవర్ నీ ఫిల్మ్ ఇండస్ట్రీ స్ట్రగుల్కి అలౌ చేస్తాను అని ఒక కండిషన్ పెట్టారు. సో నేను ఎంత చదివానంటే జస్ట్ కేవలం యాక్టర్ అవుదామని ఇంజనీరింగ్లో టాప్ మార్క్స్ కొట్టాను. సో అదొకటే నాకు మోటివేషన్, లేకపోతే ఇంజనీరింగ్ నాకు మోటివేషన్ లేదు. ఓకే. సో అలా నేను బ్యాక్ స్టేజ్ చేస్తూ ప్లేస్ అవన్నీ చేస్తున్నాను. సో మా ఫ్రెండ్ అన్నాడు, వై డోంట్ యూ గో టు బాంబే, అక్కడ నీకు ఆడిషన్స్ చేసి అక్కడ ట్రై చేయి. నాకేంటంటే ఏ ఇండస్ట్రీలో అన్నా యాజ్ అన్ యాక్టర్ వర్క్ రావాలి. సో నేను అక్కడ స్టార్ట్ చేశాను. అందుకే ఆ ప్రాసెస్, ఆడిషనింగ్ ప్రాసెస్ కానీ. అండ్ అదొక పెద్ద మాయాజాలం అది. ఎందుకంటే అసలు నేను స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడన్నా చాలా ఆర్గనైజ్డ్గా ఉంది. ఇప్పుడు మనం 2023లో చాలా ఆర్గనైజ్డ్గా ఉంది. కాస్టింగ్ డైరెక్టర్స్ అని ప్రతి ప్రొడక్షన్ హౌస్కి ఒక కాస్టింగ్ వెబ్సైట్, కాస్టింగ్ డివిజన్ ఉండి వాళ్ళకి మనం పిక్చర్స్ పంపించి ఆడిషన్స్కి వెళ్ళి చాలా ఒక సిస్టమ్ ఒకటి అనేది ఏర్పడింది. నేను అప్పుడు బాంబేలో దిగినప్పుడు సిస్టమే లేదు అసలు. ఏమి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరు ఛాన్స్ ఇస్తారు, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఏమీ తెలియదు. ఇట్ వాజ్ లైక్ వన్ బిగ్ కేయాస్. వాడ అంటే నేను అసలు
ఒకరోజు ధర్మ ఆఫీస్ బయట ఉండేవాడిని, ఒకరోజు యశ్రాజ్ ఆఫీస్ బయట ఉండేవాడిని, ఒకరోజు ఎక్సెల్ ఆఫీస్ బయట ఉండేవాడిని. సడన్గా ఎవరైనా ఫరాన్ అఖ్తరో యశ్రాజ్లో ఆదిత్య చోప్రా బండి వెళ్తుంటే దాని వెనకాల ఉరుక్కుంటూ వెళ్ళడం. ఎవరన్నా ఇప్పుడు అనురాగ్ బసు అని ఒక డైరెక్టర్ ఉన్నారు, ఆయన ఏంటి బర్ఫీ అని ఒక సినిమా తీశారు, ఆయన బండి వెళ్తుంటే సడన్గా ఆయన ఆపేసి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేసి నా పోర్ట్ఫోలియో, నా పిక్చర్స్, నా ఆడిషన్ ది సీడీ టక్ మన ఆయనకి ఇచ్చేసేవాడిని. అలా ఎంతో మంది సెలబ్రిటీస్ని స్టాక్ చేసేవాడిని. వాళ్ళు వెళ్ళని ఇప్పుడు గుళ్ళకి వెళ్తే వినాయక చవితికి అక్కడ బాంబేలో చాలా పెద్దగా చేస్తారు. సో 11 days ఒక పెద్ద పండల్స్ ఉంటాయి. ఆ పండల్స్లో అంతా బాలీవుడ్ డైరెక్టర్ సెలబ్రిటీస్ వస్తారు. నేను రోజు ఆ పండల దగ్గరే ఉంచునేవాడిని. ఈ రోజు ఎవడన్నా బాలీవుడ్ డైరెక్టర్ వస్తే టక్మని మన పోర్ట్ఫోలియో, పిక్చర్స్ ఇది ఇచ్చేద్దామని. సో అలా చాలా మందికి అలా ఇచ్చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు అసలు అది చదవని కూడా చదవరని నాకు తెలియదు ఆ టైంలో. నేను వెరీ ఆ టైంలో నాకు అసలు తెలియదు ప్రాసెస్ ఏంటి. నిజంగానే ఇది చూసి మనకి రేపు ఫోన్ చేస్తారేమో అని అలా వెయిట్ చేసేవాడిని. ఫోన్ వస్తుంది కానీ ఎప్పుడు వచ్చేది కాదు. తర్వాత నాకు అర్థమైంది ఇలా మనం ఇది ఎన్ని చేసినా మనకు ఛాన్స్ రాదు. ఎన్నాళ్ళు పెట్టింది ఇది గ్రహించడానికి? పట్టింది ఒక 2-3 years. దీనిలోనే ఈ ప్రాసెస్లోనే పోయింది. బట్ నాకేంటంటే నేను ఎందుకు చేసేవాడిని అంటే నా ఎఫర్ట్ ఎక్కడ తగ్గట్లేదన్న గిల్ట్ నాకు ఉండకూడదు. అంటే మనం ఎఫర్ట్ పెట్టలేదు అని మనకు అనిపించకూడదు. ఎగ్జాక్ట్లీ. ఛాన్స్ వచ్చిందా లేదా వేస్ట్, అది 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 పక్కన సెకండ్ టాపిక్. మనం పడుకునే ముందు ఈ రోజు బాంబేలో నేను అసలు కావాల్సిన ఎఫర్ట్ అంతా పెట్టానా లేదా, అందరినీ కలిసానా లేదా, నేను నవీన్ అనే ఒక యాక్టర్ ఉన్నాడు అని అందరికి తెలియజేసేలాగా చేసామా లేదా, ఆడిషన్స్ ఇచ్చామా లేదా, అది ఇంపార్టెంట్ నాకు. సో అది నేను పెట్టుకున్నాను అనమాట. సో కానీ అయినా ఆ ప్రాసెస్లో రిజల్ట్స్ రావట్లేవు. సో అందుకే అప్పుడు నేను రైటింగ్ ఇంటర్న్గా జాయిన్ అయ్యి ఇలా మనం ఛాన్సుల కోసం వెయిట్ చేస్తే ఇంకా అవ్వదు, వేస్ట్ ఆఫ్ టైం. మన ఆపర్చునిటీస్ మనమే క్రియేట్ చేసుకోవాలనుకొని ఆ యూట్యూబ్లో ఆ వీడియోస్, ఆ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ దానిలోకి దిగడం జరిగింది. ఓకే. సో దానిలో ఎప్పుడైతే రైటింగ్ చేస్తూ అదే వీడియోస్లో నేను యాక్ట్ చేస్తూ ఆ వీడియోస్ వైరల్ అవ్వడం ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో అప్పుడు నాకు ఒక పాత్ కనిపించింది. ఓకే. దట్ మనం ప్రొడ్యూసర్ల కోసం వెయిట్ చేసి ఎవరో వచ్చి మనకి ఛాన్స్ ఇస్తారనేది ఇంకా జరగదు. మన డెస్టినీ మనమే రాసుకోవాలి, మన ఆపర్చునిటీస్ మనమే క్రియేట్ చేసుకోవాలి. సో ఆ యూట్యూబ్కి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ యూట్యూబ్కి అండ్ మా ఫెలో ఏఐబిలో ఎవరైతే కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో నాతోటి వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే వాళ్ళు ఎవరు నమ్మనప్పుడు నన్ను నమ్మారు ఆ టైంలో. ఓకే. సో మేమందరం ఒక గ్రూప్ లాగా పనిచేసేవాళ్ళం. అంటే మా అందరికీ సిమిలర్ డ్రీమ్స్, వాళ్ళందరూ కూడా సేమ్ నాలాగే నార్మల్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళందరికీ కూడా ఎవరికి కనెక్షన్స్ లేవు. సో మేమందరం కలిసి ఒక గ్రూప్ లాగా ఒక ప్యాషన్ ఉండేదన్నమాట. ఆఫీస్లో ఒక రూమ్లో చిన్న రూమ్ తీసుకొని 18 hours అక్కడే పడి ఉండేవాళ్ళం. ఎలా ఒక చిన్న 15-minute వీడియోకి కూడా 4 months రైటింగ్ ఉండేది. అక్కడి నుంచి 1 by 1 థింగ్స్ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్. అక్కడి నుంచి ఏజెంట్ రావడం, ఏజెంట్ నుంచి ఎప్పుడైతే ఏజెంట్ వచ్చిందో నాకు మనసులో ఒక బాధ ఉండేది అనమాట. మనం హిందీలో చిచోరే అని బాలీవుడ్లో పెద్ద హిట్, యూట్యూబ్లో కూడా చాలా ఒక పాపులారిటీ వచ్చింది. బట్ స్టిల్ తెలుగులో కొట్టాలి, తెలుగు సినిమా పడాలి, తెలుగువాడివి కదా, తెలుగులో ఒకటి రావాలి. సో కాన్స్టెంట్లీ నేను ఈ బాంబే స్ట్రగుల్ పీరియడ్లో కాన్స్టెంట్లీ డైరెక్టర్స్ని, రైటర్స్ని టచ్ చేస్తుండేవాడిని. సరే మన కథ ఉందా, చేద్దామా తెలుగులో. ఆ టైంలో నాకు స్వరూప్ మెసేజ్ పెట్టడం జరిగింది, ఇలా నేను ఒక డిటెక్టివ్ కథ అనుకుంటున్నానని. అప్పుడు నాకు ఒక ముందు మీ ఇద్దరికి ఏ రకమైన ఏమీ లేదు, ఫ్రెండ్షిప్ కానీ ఫెమిలియారిటీ కానీ ఏం లేదు. ఫేస్బుక్ మెసేజ్ అంతే. ఫేస్బుక్ ఆ టైంలో ఇంకా ఇన్స్టాగ్రామ్ కూడా లేదు. ఓకే. ఫేస్బుక్ మెసేజ్ పెట్టాడు, ఇలా నాకు నీ వీడియోస్ చాలా ఇష్టం, నాది ఒక ఇంజనీరింగ్ది హిందీ మోనోలాగ్ ఉంటుంది, నేను దాంట్లో ఒక యూపీ క్యారెక్టర్ చేశాను అనమాట. ఓకే. మిశ్రా, యావరేజ్ మిశ్రా అని. అది చాలా అంటే అది లింక్డ్ఇన్ అండ్ ఇంటర్నేషనల్లీ వైరల్ అయింది. అది బీబీసీ వాళ్ళు కవర్ చేశారు దాన్ని. అది చూసి స్వరూప్ నాకు మెసేజ్ పెట్టాడు, ఇలా నేను ఒక అనుకుంటున్నట్టే ఫస్ట్ థింగ్ నువ్వు తెలుగుడువా అని చెక్ చేశాడు అనమాట. ఎందుకంటే దాంట్లో యూపీ యాక్సెంట్ అంత పర్ఫెక్ట్గా ఉంది, నువ్వు తెలుగు అంటే అఫ్కోర్స్ బ్రదర్ నేను తెలుగు, మనం ఏంటి చెప్పండి అంటే డిటెక్టివ్ అనగానే నాకు టక్ మోగిపోయింది శాటిలైట్. ఎందుకంటే నాకు డిటెక్టివ్ అనగానే అరే ఎవరన్నా అసలు డిటెక్టివ్ అని ఎవరు అప్రోచ్ అవ్వరే మనకి, డిటెక్టివ్ ఎలా చూశాడు ఈ అబ్బాయి నాలో అని ఒక 1 month కాన్వర్జేషన్స్ జరిగాయి. అండ్ దెన్ ఐ మూవ్ టు హైదరాబాద్. ఇంకా నేను మూవ్ చేసేసి తర్వాత తనని రైటింగ్ టీంలో జాయిన్ అయ్యి మేమిద్దరం ఒక 8 months జర్నీ ఉండింది. ఆ స్క్రిప్ట్ని ఇంకా ఎలా బెటర్గా చేద్దాం, స్క్రీన్ ప్లే ఏం చేద్దాం అని ఒక 8-10 months దాని మీద కూర్చొని మా ప్రొడ్యూసర్ కూడా జాయిన్ అయ్యి అలా పుట్టింది ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రి అనే సినిమా. ఓకే. అండ్ ఎప్పుడైతే అది హిట్ అయిందో
నాకు ఇంకా ఒక ఎక్సైట్మెంట్ అనమాట. అబ్బా ఇప్పుడు మనం తెలుగు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి ఇంకేమైనా చేయొచ్చు. ఓకే. అండ్ నాగి జాతరత్నాల కోసం ఫోన్ చేసి మళ్ళీ అనుదీప్తో జర్నీ, మళ్ళీ ఆ జర్నీ కూడా చాలా బాగా జరిగి ఆ సినిమా అయ్యి అండ్ ఇప్పుడు ఈ జర్నీ మహేష్ తోటి. అయితే నువ్వు అందరూ సినిమాల్లోకి వచ్చి స్టార్లు అవుతారు, నువ్వు స్టార్ అయ్యాక సినిమాల్లోకి వచ్చి అలా ఏం లేదు. అంతే తేడా. అలా ఏం లేదు. నో యువర్ స్టార్డమ్ ఓన్లీ ఆన్ వైరల్ ప్లాట్ఫామ్ ఆర్ యూట్యూబ్స్ ఆర్ వాట్ ఎవర్. యూ బికేమ్ వెరీ ఫేమస్ అండ్ వాజ్ యూ అట్రాక్టెడ్ ద పీపుల్ టువర్డ్స్ యూ. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ దట్ స్టార్డమ్ ఓన్లీ ఫెచ్డ్ యూ దట్ ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ. ఆ నమ్మకం అనేది అక్కడి నుంచి వచ్చింది ప్రొడ్యూసర్ కూడా. ఇప్పుడు అదంతా లేకపోతే అదే జీరో అనుకో. అవును, దీనికి కనెక్ట్ అవడానికే నీకు అవకాశం లేదు. బట్ అంత స్ట్రగుల్ నువ్వు తెలుగు ఇండస్ట్రీలో పడ్డానికి యు ఆర్ నెవర్ ప్రిపేర్డ్. వై? నేను నువ్వు అక్కడ పడ్డదేం తక్కువ కాదు. అవునవును. మరి అది ఇక్కడ ఎందుకు పెట్టలేదు? నేను చాలా ఇయర్స్ ఇక్కడ కూడా నేను అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ కూడా నేను చాలా ట్రయల్స్ చేశాను. అసలు ఇక్కడ ఆల్మోస్ట్ కృష్ణనగర్లో చెప్పులు అరిగేదాకా తిరిగాను నేను. అసలు ప్రతి ప్రొడ్యూసర్, ఇప్పుడు మనం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రొడక్షన్ ఆఫీసు అందరికీ తెలుసు నవీన్ అనే కుర్రాడు ఉన్నాడు, ఆడిషన్స్ చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. బట్ ఏంటంటే అది వాళ్ళ తప్పు కూడా కాదు. అది ఎవరన్నా, ఇప్పుడు సినిమా అనేది నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇట్స్ అ బిజినెస్. దీనిలో ఎమోషన్స్ పెట్టుకుంటే వేస్ట్. ఇక్కడ ఏమి ఎమోషన్స్ ఏమి ఉండవు, బిజినెస్. పైగా మీ వాళ్ళు ఎవరు కూడా లేరు కదా ఇండస్ట్రీ నుంచి, మాకు ఎవరు సపోర్ట్ లేదు, ఫ్యామిలీ సపోర్ట్. సో నా మీద డబ్బులు పెట్టాలంటే ఆ ప్రొడ్యూసర్కి కాన్ఫిడెన్స్ రావాలి. ఈ అబ్బాయిని పెట్టి నేను లాంచ్ చేస్తే నాకు సినిమా సూపర్ హిట్ అవ్వాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ప్రొడ్యూసర్ డబ్బులు రిస్క్లో ఉన్నాయి ఇక్కడ. సో తనకి కాన్ఫిడెన్స్ రావాలంటే వీడు హిట్ కొట్టగలుగుతాడు, నా పెట్టిన దానికి ఒక 3 times అన్న డబ్బులు తిరిగి వస్తాయి అన్నది రావాలి. అది రావాలంటే ఐదర్ సంబడీ హ్యాస్ టు టేక్ అ ఛాన్స్, ఆర్ నువ్వు ఆల్రెడీ ప్రూవ్ చేసుకొని ఉంటే వేరే సినిమాలో ఒకసారి ప్రూవ్ అయింది కదా, ఒకసారి వచ్చింది, ఒక హిట్ పడింది, ఇప్పుడు పెడతానని ఎవరైనా ముందుకు వస్తారు. ప్రెసిడెన్స్ ఉండాలి. ఏ ప్రెసిడెన్స్ లేకుండా ఎవరైనా పెట్టాలంటే రిస్క్ తీసుకోవాలి. ఆ రిస్క్ తీసుకోవడానికి ఇంకా అది ఎవరు ముందుకు రాలేదన్నమాట, ఆ రిస్క్ తీసుకోవడానికి. సో ఇంకా అందుకే ఇలా నాకు చాలా మంది చెప్పేవాళ్ళు, మీరే పెట్టేసేయండి ఒక ₹1 పెట్టి అని. ₹1 మా దగ్గరే ఉంటే సినిమా యాక్టర్ ఏమన్నా నేను అసలు ఇన్ని ఆడిషన్లు, ఇంత అసలు చెప్పులు అరిగేలాగా తిరగడాలు, ఆ బాంబేలో ఏమంటారు ర్యాట్స్తో ఉన్న రూమ్లలో ఉండడాలు, ఇవన్నీ అవసరమా? మా దగ్గర ఏదో డబ్బులు ఉంటే ₹1 ఏదో అటు ఇటు చేసేసి ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా చిన్న. అసలు ఒరిజినల్లీ వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ స్టేటస్ అండ్ వాట్ ఈస్ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. సో నార్మల్, అది చాలా ఇయర్స్ వరకు యాక్చువల్గా మా మదర్ బ్యాంక్లో పనిచేసేవాళ్ళం అనమాట. క్యాషియర్ లాగా బ్యాంక్లో స్టార్ట్ చేశారు తను హైదరాబాద్లో. ఓకే. సో ఇంకా నార్మల్ ఫ్యామిలీకి ఎలా ఉంటుంది, ఇంజనీరింగ్ చేసుకొని ఎంఎస్ చేసి, మా ఫాదర్ కూడా ఇదే ఫార్మాస్యూటికల్ ఏమంటారు బల్క్ డ్రగ్స్ కంపెనీలో సేల్స్మెన్గా చేసేవాళ్ళు. ఓకే. సో తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఆ జాబ్ కూడా పోవడం వల్ల చాలా అలా పరిస్థితి అంత బాగాలేకుండే. సో అందుకే ఏంటంటే చదువుకుంటే అందరు లైఫ్ సెట్ అయిపోద్ది అనేది మా బ్రెయిన్లో ఒక ఇన్స్టిల్డ్ అనమాట. ఏ ప్రాబ్లం నుంచైనా బయటపడచ్చు చదువుంటే అనేది క్లియర్. అందుకే మా ఇంట్లో ముగ్గురం అందరూ చదువుకున్నాం బాగా. ముగ్గురు బ్రదర్సేనా? బ్రదర్ అండ్ సిస్టర్. ఓకే. సో ముగ్గురు ఇంజనీర్సే. ఓకే. మా మొత్తం ఫ్యామిలీ అంతా ఇంజనీరింగ్. అంటే మా ఫాదర్ వాళ్ళ అదే కదా ప్రాసెస్. ఫాదర్ వాళ్ళ బ్రదర్ కిడ్స్ ఐఐటి చెన్నై, ఐఐటి ఖరగ్పూర్. సో ఐఐటి కొట్టడం అనేది ఒక ఏమంటారు ఎక్స్పెక్టెడ్ థింగ్. ఓకే. ఎందుకంటే అంత చదువుకొని గ్రాంటెడ్ థింగ్. ఐఐటి ఎన్ఐటి కొట్టడం అనేది ఒక ప్రాసెస్, అది అంతే. ఓకే. సో అది కొట్టాలన్న ప్రెషర్ కూడా చాలా ఉండేది నా మీద, ఆ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ అన్ని కొట్టాలి అని. సో ఆ ప్రెషర్లో నాకేంటంటే అది వెళ్ళే ముందే నాకు తెలుసు యాక్టర్ అవుదామని. చాలామందికి ఏంటంటే లేట్గా వస్తుంది రియలైజేషన్ లేదా ఇంట్రెస్ట్. నాకేంటంటే అసలు ఆ ఐఐటి ఎగ్జామ్స్, ఆ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్కి వెళ్ళే ముందే ఆ క్లారిటీ వచ్చేసింది. సో ఎందుకు నన్ను ఇటు పంపిస్తున్నారు అని నా బాధ. ఓకే. సో మా పేరెంట్స్ లాజిక్ కూడా ఐ అండర్స్టాండ్. ఇప్పుడు ఎలా ఉంటుంది ఒక నార్మల్ ఫ్యామిలీలో, ఇప్పుడు వీడెందుకు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి అవన్నీ అయ్యే పనులు కాదు, రిస్క్ కదా. రిస్క్ ప్లస్ టూ మచ్ ఆఫ్ అ డ్రీమ్. అది ఆ పాయింట్లో అది టూ మచ్ ఆఫ్ అ డ్రీమ్ అనిపిస్తుంది. మిడిల్ క్లాస్కి టూ మచ్ ఆఫ్ అ డ్రీమ్ అనిపిస్తుంది. అది ఎందుకు అవన్నీ గ్యారంటీ లేదు. ఇక్కడ గ్యారంటీ ఉంటుంది కదా, మీరు ఐఐటి చేశారనుకోండి లేదా ఎంఎస్ చేశారు, దాని తర్వాత జాబ్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఇవన్నీ గ్యారంటీస్. సో గ్యారంటీస్ ఉన్న ప్రొఫెషన్ వదులుకొని దీనిలోకి ఎందుకు అన్న ఒక రెసిస్టెన్స్ చాలా ఉండేది.
ఆ రెసిస్టెన్స్ నుంచి బయటపడడానికే నేను ఇంజనీరింగ్ జాబ్ అవన్నీ చేయాల్సి వచ్చింది. జాబ్ కూడా చేసావా? జాబ్ అంటే జస్ట్ జాయిన్ అయ్యాను, ప్లేస్మెంట్ అవ్వగానే నాకు లండన్లో జాబ్ వచ్చింది అనమాట. ఓకే. సో జాయిన్ అయ్యాను. అక్కడ చేసేసరికి నాకు యాక్చువల్గా చాలా క్లారిటీ వచ్చేసింది లైఫ్లో. వీళ్ళందరూ లండన్లో, ఎందుకంటే లండన్ అనేది టాప్ కంట్రీ ఇన్ ద వరల్డ్, వన్ ఆఫ్ ద టాప్ కంట్రీస్. ఎకనామికలీ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ చాలా బాగుంటుంది. అవును. అండ్ పక్కన యూరోపియన్ నేషన్స్ 18 నేషన్స్, చాలా అరిస్టోక్రాటిక్గా ఉంటుంది. అండ్ పక్కనే యూరోప్లో ఒక 18 కంట్రీస్, యూరో సేమ్ కరెన్సీ కాబట్టి యూరోపియన్ యూనియన్. 2 hours ఫ్లైట్ తీసుకుంటే నువ్వు ప్రపంచంలో 20 టాప్ యూరోపియన్ నేషన్స్ కూడా చుట్టేయచ్చు. ఓకే. దగ్గరే అన్ని. సో ఆ లైఫ్ కూడా నేను మా ఎంప్లాయీస్తో ఉన్నప్పుడు మేము వీకెండ్కి మా కంపెనీ వాళ్ళు ఏదన్నా కాన్ఫరెన్స్ ఉంది లేదా క్లయింట్ అని ఉంటే అటు పంపించేవాళ్ళు అనమాట, ప్యారిస్, స్పెయిన్ ఇది. సో ఆ జాబ్లో నేను ఇదంతా చూసాను లైఫ్. చూసేస్తే నాకు ఒక క్లారిటీ విపరీతం ఏమొచ్చేసిందంటే, ఈ ఫారెన్ కంట్రీకి వెళ్ళి జాబ్ చేసి వెల్ సెటిల్డ్ లైఫ్ ఏదైతే మనం ఉంది అని అంటున్నారో దానిలో నాకైతే సంతోషం లేదు అన్న క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే ఐ వాజ్ వెరీ అన్హ్యాపీ. వై? నాకు నచ్చిన పని చేయట్లేదు కదా. ఓకే. వెరీ అన్హ్యాపీ. సో ఈ మెటీరియలిస్టిక్ కంఫర్ట్, ఒక మంచి కారు, ఒక మంచి మోడర్న్ సిటీ ఇన్ ద వరల్డ్, ఒక ప్రాపర్ ఏంటి ఫస్ట్ వరల్డ్ నేషన్లో బ్రతకడం, అక్కడ వీసా తీసుకొని అక్కడే పర్మనెంట్ రెసిడెంట్గా ఉండడం, పెళ్లి చేసుకొని అక్కడ సెటిల్ అయ్యి, వీటన్నిటిని అబ్జర్వ్ చేశాను నేను. అక్కడ సంతోషం లేదనిపించింది నాకు. ఇంకెవరికైనా ఉండొచ్చు సంతోషం, నాకైతే యాక్టింగ్. అది చేయకపోతే నేను లైఫ్లో హ్యాపీగా ఉండను అన్న క్లారిటీ నాకు అక్కడ వచ్చింది. ఓకే. ఇంకా ఇంట్లో వాళ్ళకి చెప్తే అయితే ఒప్పుకోరు, చంపేస్తారు ఇంక అసలు. సో నేను ఒకటి ఏం చేశానంటే, నేను ఇప్పటికీ ఆ జాబ్లో రెసిగ్నేషన్ లెటర్ కూడా తీసుకోలేదు, నేను తీసుకోలేదు, వాళ్ళకి ఇన్ఫార్మ్ కూడా చేయలేదు నేను. జస్ట్ ఒకరోజు ఇలా కూర్చున్నా, నా బర్త్డే అనుకుంటా ఆ రోజు, ఇలా కూర్చున్నా ఏడుస్తూ ఉన్నా, ఏంటి అసలు నేను ఎప్పుడు యాక్టర్ అవుతాను అని తప్పని ఇండియాకి టికెట్ బుక్ చేశా. బాస్కి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు, ఇండియాకి వచ్చేసా. ఇప్పుడు వరకు నేను ఆ బాస్ చూస్తుంటే నేను రిజైన్ చేశా బాస్. సో ఐ హోప్ మీకు తెలిసినట్టు ఉంటుంది అనుకుంటున్నా ఈ పాటికి. ఎందుకంటే నాకు భయం ఏముంటుందంటే, ఇప్పుడు రిజైన్ చేసి ఆ జాబ్ సర్టిఫికేట్ అది తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఎక్కడో ఇది వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ తిరిగి జాబ్లోకి వెళ్ళిపోవాలన్న ఒక టెంప్టేషన్ ఉంటుంది. అవును. నాకు ఆ టెంప్టేషన్ వద్దు. ఎలా ఉండాలంటే, ఇది వర్కౌట్ అవ్వకపోతే నీ లైఫ్ అవుట్ రా అన్న ఒక భయం ఉండాలి. ఆ భయం రావాలంటే ఈ బ్యాకప్ ఆప్షన్ అనేది ఉండకూడదు. అందుకే నేను ఆ జాబ్ సర్టిఫికేట్ కూడా తీసుకోలేదు. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు. ఒక 6 నెలలు బెంగళూరుకి వెళ్ళి ఒక థియేటర్ కంపెనీ జాయిన్ అయ్యి మెల్లగా థియేటర్ చేస్తున్నా. చేస్తూ మెల్లగా ఫ్యామిలీకి బ్రేక్ చేశాను. ఇది నాన్న సీన్ అనగానే ఇంకా మా సినిమాలో మురళీ శర్మ గారు పెట్టినట్టు పెద్ద సీన్ పెట్టారు మా ఇంట్లో. పెద్ద బ్యాండ్ అయింది. ఇంకా దాని తర్వాత నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పా, ఒక పెద్ద ఫ్రిక్షన్ నాకు మా నాన్నగారికి, ఒక ఫ్రిక్షన్. బట్ టుడే ఈ వరుసగా సినిమాలు సూపర్ హిట్ అవుతుంటే వాళ్ళు చాలా హ్యాపీ పేరెంట్స్ టుడే. వాళ్ళు చాలా, ఇప్పుడు వాళ్ళ సంతోషం చూసి నాకు సంతోషం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళు చాలా ఒక ఆ 10 years చాలా బాధ అనుభవించారు. కొడుకు ఏంటి ఇలా ఉన్నాడు, ఎక్కడికి పైగా ఇంటి దగ్గర పరిస్థితులు కూడా ఏం చెప్పాలి ఇప్పుడు ఫ్యామిలీలో, ఏం చెప్పాలి? ఇప్పుడు అడుగుతారు కదా ఫ్యామిలీ, ఏం చేస్తున్నాడు అబ్బాయి అంటే, అదేంటండి లండన్లో జాబ్ అన్నాడు, అయ్యో బాంబేలో ఏం చేస్తున్నాడు, బాంబేలో అంటే జాబ్ మానేశాడా అంటే, డిగ్రీ ఇప్పుడు ఇంకా వేస్ట్, ఇంకా ఇలాంటివి ఉంటాయి కదా. అవును, 100% అవే ఉంటాయి. సో వాళ్ళకి ఆడిషన్ అంటే ఏంటి, ఆడిషన్ అంటే సినిమా వస్తాడా, ఏ సినిమాలో వస్తాడు, సినిమా రాలేదు అయితే, హీరో అవ్వలేదు అయితే, ఈ ప్రెషర్ పేరెంట్స్ మీద ఎక్కువ ఉంటుంది. వాళ్ళు దానివల్ల చాలా ఫంక్షన్స్కి వెళ్ళడం కూడా మానేశారు వాళ్ళు. అవునా? సో వాళ్ళు చాలా అనుభవించారు. ఫైనల్గా వాళ్ళు ఇప్పుడు ఎలా అంటే, ఇంకా 10 ఏళ్ళు అనుభవించడం అంటే చాలా కష్టం కదా. ఏదో ఒక ఏడాది 2 ఏళ్ళు అంటే ఏదో వాళ్ళు కామప్ చేసుకోగలుగుతారు. బట్ రియల్లీ కుడోస్ టు యువర్ పేరెంట్స్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫైనల్లీ వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఫంక్షన్కి వచ్చినా కంపల్సరీ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చింది అసలు డిస్కషన్. ఎలా అంటే, ఇప్పుడు ఈ 10 ఏళ్ల స్ట్రగుల్లో ఇప్పుడు ఏదో అత్తగారు కొట్టినందుకు కాదు, తోటికోడలు నవ్వినందుకని సామెత. ఇప్పుడు పేరెంట్స్గా నీ తాలూకు స్ట్రగుల్ని కావాలంటే వాళ్ళు రిసీవ్ చేసుకుని ఉండొచ్చు, సరే మా ఏదో కష్టపడుతున్నాడు, లెట్ ఇట్ హ్యాపెన్ అని అనుకోవచ్చు. బట్ ఇరు పొరుగు వాళ్ళు, చుట్టాలు, బంధువులు, వీళ్ళు మాటలు ఉంటాయి. ఇందాక నువ్వు చెప్పావు స్టాండప్ కామెడీ ఉంటుంది,
అది దాటి వచ్చిన తర్వాత టుడే వాట్ ఈస్ ద రియల్ రియాక్షన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ ద రిలేటివ్ సర్కిల్స్? అందరూ హ్యాపీ అండి. అంటే అందరూ ఇప్పుడు ఎలా అంటే మొన్న ఏదో బ్యాంక్లోనో ఎక్కడికో వెళ్తే ఆవిడ పేరు అడిగారంట మా రిలేటివ్ది. ఇలా పోలీస్ శెట్టి అని సార్ నేను చెప్తే పోలీస్ శెట్టియా, నవీన్ పోలీస్ శెట్టియా అంటే అవునని అంటే టప్మని లైన్ ముందుకు తీసుకెళ్ళిపోయారంట వాళ్ళు ఫోన్ చేశారు మా రిలేటివ్స్, మాకు లైన్లలో ముందుకెళ్ళిపోతున్నాం మేము. సో ఇలాంటి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ. నాకు వాళ్ళు ఆ యాంగ్జైటీ, ప్రతి పేరెంట్కి ఏంటంటే పిల్లోడు సెటిల్ అయిపోవాలని ఉంటుంది కదా. సో ఆ యాంగ్జైటీ తగ్గిపోయి వాళ్ళు హ్యాపీగా ఉంటే, వాళ్ళు పీస్ ఆఫ్ మైండ్తో ఉంటే నాకు పీస్ ఆఫ్ మైండ్. అంతేగా, నీకు అటు పక్క నుంచి ఇంకే రకమైన సెగ ఉండదు, కరెక్ట్, ప్రెషర్ ఉండదు, ఏముండదు. యు ఎంజాయ్ యువర్ కెరీర్. దట్స్ వై థ్యాంక్స్ టు తెలుగు ఆడియన్స్, మా అమ్మ నాన్న టెన్షన్ తగ్గించినందుకు. ఓకే, సెకండ్ టైం అగైన్ తెలుగు నేను అసలు వాళ్ళకి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు నా మొత్తం కెరియర్ ఈజ్ వాళ్ళు లేకపోతే నవీన్ పోలిశెట్టి లేడు, జీరో. ఎందుకంటే నవీన్ పోలిశెట్టికి ఎవరు లేరు ఇండస్ట్రీలో, కరెక్ట్. వాళ్ళు లేకపోతే నవీన్ పోలిశెట్టి లేడు. నా సినిమా, ఈ సినిమా కూడా కేవలం వాళ్ళు మోసినందుకు ఈరోజు సూపర్ హిట్ అయింది ఈ సినిమా. ఎస్, నేను ఆ పాయింట్ నేను ఇక్కడ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని ఎస్టాబ్లిష్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంది. వన్ ఈజ్ హీరోయిన్ ఈజ్ నాట్ దేర్ ప్రాక్టికల్లీ ఆల్ త్రూ ద క్యాంపెయిన్. ఎక్కడ అనుష్క గారు బయటకు వచ్చి సినిమా గురించి మాట్లాడింది కానీ, ఒక బయట కానీ, ఒక కామన్ ఇంటర్వ్యూ కానీ ఏమి లేవు ఈ సినిమా గురించి. అంటే కొన్ని ఆవిడ స్టైల్లో ఆవిడ ప్రమోషన్స్ చేశారు, ఓకే, స్పేసెస్, ట్విట్టర్ స్పేసెస్ అని, బట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ వైడ్ యాజ్ నీడెడ్. ఇప్పుడు జవాన్ లాంటి సినిమా మీద ఈ సినిమా మీద జవాన్ పడింది. నాకు చాలా టెన్షన్. అంటే రామచిలక మీద పెద్ద పులి వచ్చి పడినట్టు పడింది అది వచ్చి. స్టిల్ ఫిల్మ్ సర్వైవ్డ్, రైట్, ఎగ్నెస్ట్ జవాన్స్ ఆన్స్లాట్, రైట్. ఫస్ట్ పాయింట్. ది సెకండ్ పాయింట్, అనుష్క గారు ఏం చేశారో, ఏం చెందారో, నువ్వు మూలలకు వెళ్ళి ఇలా జరిగిందండి అని ఇప్పుడు చెప్తే ఆడియన్స్ ఏమైనా వాచ్ చేయాలి. అండ్ సమ్ పార్ట్ ఆఫ్ సోషల్ మీడియా మస్ట్ హెవ్ నోన్ దట్. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఎనీ విరులెంట్ పబ్లిసిటీ క్యాంపెయిన్. అనుష్క గారు వచ్చి మాట్లాడేసి మా సినిమా చూడండి అని ఎక్కడ ఆవిడ మాట్లాడింది లేదు. ఫస్ట్ జవాన్, అనుష్క గారు రాలేదు. అండ్ యూ హ్యావ్ షోల్డర్డ్ ఆల్ ద పబ్లిసిటీ ఇన్ US 2 weeks, రిగరస్ క్యాంపెయినింగ్, సోలో లాక్వి దేర్. 2 million 2 million కొట్టబోతున్నాం. 2 million కొట్టబోతున్నాం. ఈజ్ ఇట్ నాట్ ఎ రికార్డ్ నవీన్? Don't you consider this to be a record? Yeah, అంటే వెరీ హ్యాపీ అండి. అంటే I love it, Naveen. I'm really declaring it in front of our dear audience. Right. It is not easy. Right. జవాన్ మీద అలాంటి సినిమాల మీద పడితే మీలాంటి సినిమాలు టాప్ లేచిపోతాయి. చాలా మంది అదే అన్నారు యాక్చువల్గా, మండేకి వాష్అవుట్ అయిపోద్దండి అని. ఎస్. సో ఈరోజు 2వ వారంకి కూడా నిన్ననే మేము ఒక 2-3 థియేటర్స్కి వెళ్ళేసి వచ్చాం. వీక్ డే నాడు ఫ్యామిలీస్, కిడ్స్, ఇంకా వీక్ డే నాడు కూడా హౌస్ఫుల్స్ పడుతున్నాయి, ఈవినింగ్ అండ్ నైట్ షోస్. సెకండ్ ఎంత ఇవాళ 12th 13th డే ఇవాళ. అండ్ యూఎస్లో యూఎస్ఏ కాదు, ఇక్కడ కూడా కలెక్షన్స్ ఆర్ వెరీ వెరీ నైస్, వెరీ ఇంప్రెసివ్. సో ఈరోజు ఈ సినిమా కూడా ఇంత ఛాలెంజెస్, ఇన్ని హర్డల్స్ ఉన్న ఈ సినిమాని సూపర్ హిట్ టాక్లోకి తీసుకెళ్లారంటే మళ్ళీ ఆడియన్స్. సో ఈ ఇందాక మా డిస్ట్రిబ్యూటర్ చెప్పారు ఇది హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ మీకు అని. దట్స్ వాట్ ఐమ్ నేను చెప్పబోతున్నాను. నువ్వు మధ్యలో బట్టిన్ అయ్యావని ఆగాను. అండ్ మోర్ సో హ్యాట్రిక్ ఫిల్మ్, ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ, ప్రెస్టేజియస్, జాతి రత్నాలు, బ్లాస్టింగ్ హిట్, సెన్సేషనల్, థర్డ్ నౌ ఇట్ ఈస్. ఎందుకంటే దీనికి దేర్ ఆర్ సమ్ రాంగ్ ఎడ్జెస్ ఫిల్మ్కి. అనుష్కతో కాంబినేషను, ఏజ్ గ్యాప్, అండ్ ఆ ఎలిమెంట్ ఏదో అది. See, I'll tell you one thing, such scenes are also through with the family audience. Like you come to the what do you call, అక్కడ హాస్పిటల్లో రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి నాకు బాక్స్ కావాలి అంటే వాడు బాటిల్ పెడితే ఇంత బాటిల్ నేనేమైనా గుర్రనరా అంటే. See, such things, adult points also were received by family audience. That is the magic of the film. అది డెలివరీని బట్టి ఉంటుంది, అది మనం ఎలా డెలివర్ చేస్తాం అనేది. That is the championship that you really demonstrated practically all through the film, right from the first frame to the last frame.
నేను వెళ్ళొచ్చా ఆవిడ దగ్గరికి అంటే వాట్ ఆర్ యూ అని అడుగుతుంది నర్సు. వాట్ ఆర్ యూ సి నువ్వు అంతవరకు చేసిన స్టాండప్ కామెడీ రైట్ అండ్ సడన్లీ యూఆర్ కన్ఫ్యూజ్డ్ విత్ ది కాంటాక్ట్ అండ్ అసోసియేషన్ విత్ ఎన్ ఏజ్డ్ లేడీ. ఫైనల్లీ వెన్ యూఆర్ షెడ్డింగ్ టీయర్స్ ఆడియన్స్ ఆర్ ఆల్సో విత్ యూ. దేర్ ఆర్ సెవరల్ టీయర్స్ ఇన్ థియేటర్. ఆ సీన్ చాలా బాగా వర్కౌట్ అయింది. అది యాక్చువల్లీ అందరూ హాస్పిటల్ సీన్లో అందరూ అంటే త్రూ అంటే అంటున్నా కదా, ఈ సినిమా ఫస్ట్ సీన్ నుంచి ట్రావెల్ అయ్యారు ఆడియన్స్ లాస్ట్ సీన్ దాకా. ఈ రెండు క్యారెక్టర్స్ని పట్టుకొని అలా ముందుకెళ్ళి ట్రావెల్ అయ్యి సో ఇంత ఛాలెంజెస్లో కూడా నిలబడిందంటే అగైన్ ఆడియన్స్ అంటే ఆ రోజు నేను ఎప్పుడు ఫంక్షన్స్లో కూడా చెప్తుంటా, అందుకే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదన్న భయం పోయి బ్యాక్గ్రౌండ్లో ఇంతమంది ఫ్యామిలీస్ ఉన్నారని ధైర్యం వచ్చింది. సో అది అందుకే నేను అంత టైం తీసుకుంటా. వాళ్ళు నాకు అంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదని నేను టైం తీసుకొని చేస్తాను సినిమా. ఎస్ ఒక్కొక్క ఫిల్మ్ బయటకు రావడానికి 2 years పడుతుంది యా కదా. కరెక్ట్. మరి అంత గ్యాప్ తీసుకుని ఒక గ్యారంటీడ్ గ్యాప్ చాలాసార్లు ఏంటంటే ఈ గ్యాప్ నా కంట్రోల్లో ఉండదు. ఈ గ్యాప్ నేను ఎందుకంటే ఇప్పుడు జాతిరత్నాలు అనేది రిలీజ్ అయ్యి March 2020 రిలీజ్ అయ్యే టైంకి పాండమిక్ అనౌన్స్ అయ్యి 1.5 years సినిమా ఆగిపోయింది. అవును, ఆ గ్యాప్ అందుకే వచ్చింది అక్కడ. మళ్ళీ ఈ సినిమాలో కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ డిలేస్ వల్ల ఈ సినిమా చాలా డిలేస్లోకి వెళ్ళింది, అందుకే కొంచెం గ్యాప్ వచ్చింది. సో గ్యాప్ అనేది అన్ని ఫ్యాక్టర్స్ మన కంట్రోల్లో ఉండవు. సో నేనేదో కావాలనేది కాన్షియస్గా తీసుకున్న గ్యాప్ కాదు అది అలా అయింది అంతే. బట్ డెఫినెట్గా ఒక ఆడియన్స్కి ఎక్సలెంట్ క్వాలిటీ ఫిల్మ్ ఇవ్వాలనే ఇంటెన్షన్తో ఆ ప్రాసెస్లో మాత్రం నేను టైం తీసుకుంటాను. కథ వెతకడం దగ్గర నుంచి కంటెంట్ సర్చ్, దాని తర్వాత ఆ కంటెంట్ రైటింగ్ ఇంకా ఎలా బెటర్గా చేయొచ్చు, ఎగ్జిక్యూషన్ ఎలా చేయొచ్చు, దాన్ని రైటింగ్ వైజ్ స్క్రీన్ ప్లే వైజ్ దాని ఎగ్జిక్యూషన్ ఎలా బెటర్గా చేయొచ్చు, ఈ మొత్తం ప్రాసెస్. ఎందుకంటే నేను గట్టిగా నమ్మేది లైఫ్లో ఏంటంటే రిజల్ట్ మన చేతిలో ఉండదు, అదే ప్రాసెస్ మన చేతిలో ఉంది. ప్రాసెస్ మంచి. సో ఆ ప్రాసెస్ అనేది మనం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ పర్ఫెక్షన్ చేయాలి దాంట్లో అనేది నా ఫిలాసఫీ. అంటే ఓన్లీ సినిమానే కాదు, ఏదైనా ఏ లైఫ్లో ఎనీ టాస్క్ మనకి ఏ టాస్క్ ఇచ్చినా దాన్ని పర్ఫెక్ట్గా మన కేపబిలిటీస్కి ఉన్న పర్ఫెక్షన్ అచీవ్ చేసేసి పక్కనకి వెళ్ళిపోవాలి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు నీ తాలూకు ఇన్వాల్వ్మెంట్ అంత బాగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారా లేకపోతే వేలు పెడుతున్నాడు? లేదు, లక్కీలీ నాకు సోఫార్ అలాంటిది ఏం జరగలేదు. ఏజెంట్ కానీ, జాతిరత్నాల్లో అనుదీప్ కానీ, ఇప్పుడు మహేష్ కానీ, వీళ్ళందరిలో ఒక కామన్ మంచి క్వాలిటీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మహేష్ ఈ కథ చెప్పినప్పుడు బ్రిలియంట్ స్టోరీ ఆల్రెడీ. సో కథ పరంగా మేము ఇవాళ తీసిన సినిమా, మహేష్ చెప్పిన సినిమా యాజ్ ఇట్ ఈస్. బట్ నేను అన్నట్టు నాకు ఎలా అయితే అనుదీప్తో, స్వరూప్తో ఒక జర్నీ ఉండిందో, అలా మహేష్తో కూడా ఒక జర్నీ ఉండింది ఒక 2-3 months, వేర్ వి సాట్ డౌన్ అండ్ వేర్ లైక్ ఓకే ఇప్పుడు ఇది మనది సినిమా, దీనిలో హ్యూమర్ పరంగా ఇంకేం బెటర్గా చేయొచ్చు, కామెడీ పరంగా హౌ కెన్ బి బెటర్ ఎనీ సీన్, స్టాండప్ ఏదైనా ఇంకా బెటర్గా చేద్దామా, సీన్ ఏదైనా బెటర్ చేద్దాం అన్న ఒక హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఒక జామింగ్ అంటారు కదా, ఆ ప్రాసెస్ జరిగింది. అండ్ విచ్ ఐ రియలీ ఎంజాయ్డ్. ఆ ప్రాసెస్ ఎందుకు జరిగిందంటే మహేష్ హ్యాస్ దట్ క్వాలిటీ టు టేక్ ఇన్పుట్స్ అండ్ ఆ కొలాబరేటివ్గా బెటర్ టుగెదర్ ఇది ఒక మంచి ఇంకా బెటర్గా చేద్దాం. తనకు కూడా నాకు ఆ క్వాలిటీ చాలా ఇష్టం డైరెక్టర్స్లో, ఇది మనం ఇంకా బెటర్గా చేద్దాం అనే ఒక హంగర్ ఉంటుంది చూడండి, దట్ ఇన్విటేషనల్ హంగర్. అది నాకు చాలా ఇష్టం. ఏదో రాసేసాము ఇంకా అయిపోయింది ఇది బాగానే ఉంది అని కాకుండా ఇంకా అది గడిగడికి అన్నిట్లోని వేలు పెడుతున్నాడు, పెద్దానికి సజెషన్లు ఇస్తున్నాడు అని విసుక్కోవడం, అలాంటిది నాకు నెగటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవడం, అది ఇంకా నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు జరగలేదు. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ, అలాంటివి లేవు మహేష్ దగ్గర, లేదు అనుదీప్ దగ్గర కానీ అసలు లేదు. వీళ్ళంతా ఏంటంటే బ్రిలియంట్ డైరెక్టర్స్, బ్రిలియంట్ వాయిసెస్, వాళ్ళందరికీ ఒక యునీక్ వాయిస్ ఉంది. ఈరోజు మహేష్కి కూడా ఇంత పేరు వస్తుందంటే దట్స్ బికాస్ తన సిగ్నేచర్ ఒకటి ఉంది ఈ సినిమాలో. అండ్ దానికి ఇప్పుడు ఒక స్టాండప్ కమేడియన్గా లేదా నా కాస్టింగ్ జరిగినట్టు హ్యూమర్ పరంగా నేను ఏదైతే తీసుకురాగలుగుతానో అదంతా నేను తీసుకొచ్చి తన ముందు పెట్టాను. అండ్ తన కథకి ఏదేది కావాలనేది తను సెలెక్ట్ చేసుకున్నాడు. సో దట్స్ వై ద ఫిల్మ్ హ్యాస్ కమ్ అవుట్ సో వెల్. సో వాట్ యు కాల్ ఫోటో ఫినిష్. కరెక్ట్. సో టీమ్ వర్క్, సారీ, ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక టీమ్ వర్క్.
టీమ్ అది వన్ మ్యాన్ గేమ్ కాదు. సో ఆ టీం వర్క్ అనేది రైటింగ్ లెవెల్లో కావచ్చు, ఎగ్జిక్యూషన్ లెవెల్లో కావచ్చు, అందరూ యాజ్ అ టీం పనిచేసి ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి ఆడియన్స్. బట్ బేసికల్గా కథ దగ్గరే కదా అంత ఫైనలైజ్ అయిపోయింది, ఆన్ పేపరే అవును అంతా కూడా. కాబట్టి ఆ ప్రిలిమినరీ స్టేజ్ వర్కే చాలా ఇంపార్టెంట్. అవును అవును కదా? అవును. మేమంతా అది ప్రాపర్గా ఫైనల్గా అందరూ హ్యాపీ అయ్యి ఒక డ్రాఫ్ట్ బౌండ్ స్క్రిప్ట్ వచ్చిన తర్వాతే సెట్కి వెళ్ళాం. సో నార్మల్గా ఇప్పుడు నువ్వు రైటర్ కూడా, ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయకి టైటిల్ కూడా మేము ఎక్నాలెడ్జ్ చేసినట్టున్నారుగా. అవును, రైటర్ స్క్రీన్ ప్లే. సో ఇప్పుడు నార్మల్గా ఏమవుతుంది, నువ్వు శ్రీనివాస్ అక్కడి నుంచి ఏజెంట్ దగ్గర నుంచి తీసుకుంటే ఈరోజు ఈ 3 సినిమాలు, 6 ఏళ్లలో 3 సినిమాలు, ఈ జర్నీని ఒకసారి నువ్వు తలుచుకుంటే రీక్యాపిట్యులేట్ సింహావలోకనం చేసుకుంటే ఏమనిపిస్తుంది నీకు? చాలా నాకు యాక్చువల్గా బాక్స్ ఆఫీస్ సక్సెస్ కంటే ఆ జర్నీ ఎక్కువ గుర్తుంది. ఓకే. ఎందుకంటే ఆ జర్నీలో ఆ హార్డ్ వర్క్ ఉంటుంది, ఆ జర్నీలో మనకి పర్సనల్ మూమెంట్స్ చాలా ఉంటాయి, ట్రావెల్ ఉంటుంది డైరెక్టర్ తోటి. ఇప్పుడు స్వరూప్తో కానీ, అనుదీప్తో కానీ, మహేష్తో కానీ ఒక ట్రావెల్ ఇయర్స్. అంటే నాకు ఎలా అంటే నేను సినిమా షూట్ చేసేటప్పుడు చాలాసార్లు చెప్పాను ఇది, ఇంట్లో వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తా. ఆ సినిమా ఒక సినిమా ఒప్పుకున్న తర్వాత అది రిలీజ్ అయ్యేదాకా ఆ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఫంక్షన్స్కి వెళ్ళను, ఫ్రెండ్స్ని కలవను, ఇంట్లో వాళ్ళ ఫోన్లు ఎత్తను. అసలు కంప్లీట్ ఓన్లీ పర్సన్ దట్ ఐ టాక్ టు ఈజ్ మై డైరెక్టర్ అండ్ మై రైటర్స్. అంతే. సో వాళ్ళతో నాకు ఒక పర్సనల్ బాండ్ ఏర్పడుతుంది, ఎందుకంటే అంత టైం స్పెండ్ చేస్తాను కదా వాళ్ళతోటి. సో నా ఫోన్లో డైల్ లిస్ట్లో చూస్తే కనుక అన్ని మహేషే కనిపిస్తాయి మీకు లాస్ట్ 2 years నుంచి. సో మెసేజెస్ కూడా అన్నీ ఉంటాయి, వాట్సాప్ కాన్వర్జేషన్స్, ఏది చూసినా మీరు ఓన్లీ మహేష్ ఉంటుంది. దాని ముందు జాతిరత్నాల టైంలో మీరు నన్ను కాంటాక్ట్ చేసిన ఫోన్ దాని ముందు ఏజెంట్ టైంలో స్వరూప్. సో ఇలాంటి ఒక పర్సనల్ జర్నీ ఉంటుంది నాకు వాళ్ళతో. సో మా ఇంట్లో వాళ్ళు అందుకే ఈ డైరెక్టర్ పేరు వినగానే వాళ్ళు ఇంకా అయిపోయి ఇంకా నెక్స్ట్ 2 years ఈ ఓన్లీ ఇది ఒకటే, ఇంకా వేరే పేరు ఉండదు వీడి లైఫ్లో అని. సో అంత నేను ఎంజాయ్ చేస్తాను ఆ ప్రాసెస్. ఆ ఫిల్మ్ యాక్సెప్ట్ చేసిన దగ్గర నుండి దాని ఎగ్జిక్యూషన్ ఫైనల్ మార్నింగ్ ప్రసాద్ షో దాకా ఆ జర్నీ ఉంటుంది. ఓకే. నాకు ఇప్పుడు గుర్తున్నది కూడా ఆ జర్నీయే. నాకు ఆ ప్రాసెస్ అనేది ఇట్స్ లైక్ ఒక పూజ, ఒక తపస్సు లాంటిది నాకు అది. మోర్ దెన్ దట్. సో నేను అది ఏ డబ్బులు ఏది కూడా ఆ ప్రాసెస్ని రీప్లేస్ చేయలేదు. సో నాకు ఆ ప్రాసెస్ అనేది అంత సీక్రెట్. సో నేను ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేసే టీమ్స్ తోటే నేను పనిచేస్తాను. ఆ ప్రాసెస్ ఎక్కడైతే నాకు ఎంజాయబుల్గా ఉంటుంది అని అనిపిస్తుందో ఆ సినిమా, ఆ కథే నేను జస్ట్ చెప్తాను. ఓకే. వేర్ యూ లివ్, వేర్ ఐ కెన్ ఎంజాయ్ దట్ ప్రాసెస్. దట్స్ వాట్ ఇట్ ఇస్. నార్మల్గా ఇప్పుడు నువ్వు ఏజెంట్ దగ్గర నుంచి తీసుకుంటే కంటెంట్ ఎలిమెంట్ ఏదైనప్పటికీ కూడా నీ వైపు నుంచి ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో, దీనిలో స్టాండప్ కామెడీ, ఇంకో దాంట్లో కన్ఫ్యూజన్, ఇంకో దాంట్లో ఇంకేదో, మొత్తానికి ఒక సేమ్ మాడ్యూల్లో ఉన్నాయి ఫిల్మ్స్. అంటే నువ్వు ఇది ఎన్నాళ్ళు ఇలా కంటిన్యూ చేద్దామని ఫార్మేట్? అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ సేమ్ మాడ్యూల్, బికాస్ యాక్చువల్లీ ఇఫ్ యూ సీ genre wise they are all different genres. Different genres, you know, because అదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఏజెంట్ అనేది, జాతిరత్నాలు అనేది ఒక మాస్ మీటర్లో ఉన్న ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. ఇది అసలు కంప్లీట్లీ అర్బన్ స్పేస్లో ఉన్న ఒక ఇమోషనల్ కమెడిక్ డ్రామా ఇది. సో జానర్ వైజ్ యాక్చువల్గా మూడు డిఫరెంట్ అండ్ రోల్స్ వైజ్ ఆల్సో ఐ ఫీల్ ఆల్ 3 ఆర్ డిఫరెంట్. హ్యూమర్ యాంగిల్ ఉండడం అనేది కామన్, బట్ అదర్వైజ్ డ్రామాటిక్ బీట్ పాయింట్స్ కానీ, క్యారెక్టర్ ఆర్క్స్ కానీ, క్యారెక్టర్ బిహేవియర్స్ కానీ అవన్నీ డిఫరెంట్ అంటే 100% there is no. అందుకే ఈరోజు ఆడియన్స్ అరే వీడు ఏ క్యారెక్టర్ అన్నా చేయగలుగుతాడనే పేరు వచ్చిందంటే, నువ్వు ఇందాక మొదట్లో కూడా మాట అన్నావు, ఇది నేను ఏ క్యారెక్టర్ అయినా నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ సినిమాతో. అవును అదే ఇందాక నేను స్టార్టింగ్లో అన్నావు. సో ఆ వర్సటైలిటీ రావడానికి కారణం ఈజ్ బికాస్ ద 3 characters ఆర్ ఆల్సో డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఇప్పుడు ఏజెంట్ సాయి కానీ, జోగిపేట్ శ్రీకాంత్కి ఏజెంట్ సాయికి కనెక్షన్ లేదు. ఎక్స్ట్రీమ్లీ హ్యూమర్ యాంగిల్ అన్నది కామన్ అంతే తప్ప జానర్స్ వేరు, క్యారెక్టర్ ఆర్క్స్ వేరు, క్యారెక్టర్ కావాల్సిన పర్ఫార్మెన్స్. బట్ వాట్ యు రియల్లీ సర్వ్ ది ఆడియన్స్ ఈజ్ హ్యూమర్. హ్యూమర్ ఇస్ వన్ ఆఫ్ ద టూల్స్. త్రూ హ్యూమర్. అది ఎందుకంటే నాకు రాజు హిరాని గారి స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ చాలా ఇష్టం. ఓకే. సో ఆయన నేను చాలా ఐడలైజ్ చేస్తాను, ఎందుకంటే ఆయన ఏ కథ చెప్పినా ఈ హ్యూమర్ అనేది కామన్. ఓకే. మీరు ఆయన ఏ సినిమాని తీసుకోండి, లగేరో మున్నాబాయ్, 3 Idiots, పీకే, అన్నిట్లో హ్యూమర్ ఉంది. అవును.
సో మీరు రాజీవ్ రాణి గారిని కూడా ఈ క్వశ్చన్ అడగాలి, సేమ్ మాడ్యూలా అని. ఎందుకంటే అది కొంతమందికి ఆ కథ చెప్పే విధానంలో ఆ హ్యూమర్ అనేది ఎక్సైట్ అవుతారు. సో నేను వన్ ఆఫ్ దోస్ పీపుల్. నాకు ఎందుకంటే సేమ్ పాయింట్ని నేను సీరియస్గా కూడా చెప్పొచ్చు, బట్ అలాంటి కథలు నాకు పెద్ద కనెక్ట్ అవ్వవు. ఆడియన్స్కి ఏంటంటే టికెట్కి ఒక పైసా వసూలైందిరా అన్న ఫీలింగ్ రావాలి. అట్ ద సేమ్ టైం మనం చెప్పిన కథ కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోగలగాలి. దానికి హ్యూమర్ అనేది ఒక గ్రేట్ టూల్ అని నేను నమ్ముతాను. దెర్ ఇస్ నో డౌట్. సో అందుకే ఆ హ్యూమర్ అనేది కామన్ ఎలిమెంట్ కనిపిస్తుంది. బట్ అలా సినిమావే తీసుకుంటే కనుక నువ్వు ఫస్ట్ హాఫ్ అంతా నువ్వు పండించిన హ్యూమర్ ఏదైతే ఉందో అది లైఫ్ ఈ సినిమాకి. నో బడీ ఎల్స్ కెన్ డూ దట్. థ్యాంక్ యూ సార్. నో బడీ ఎల్స్. నువ్వు కాకపోతే ఫస్ట్ హాఫ్ డెడ్ అండ్ ఫైనల్లీ సినిమా ఇస్ డెడ్. నువ్వు యూ హ్యావ్ ఎన్లివెండ్ ది ఫిల్మ్ త్రూ యువర్ హిస్ట్రియానిక్స్, qualitative histrionics. That is for sure. Any critic should accept this, and that what has been exactly written in all the websites of the film's release. No, definitely మా టీం అందరూ ఎఫర్ట్ అది. Of course. But you are the spearhead. Yeah. You stewarded it. Yeah. వాళ్ళ తాలూకా కష్టాన్ని, వాళ్ళ తాలూకా క్రియేటివిటీని అంతటిని నువ్వు వడ్డించావు నీ క్యారెక్టర్ ద్వారా. అది దట్స్ వాట్ ఐ మెంట్ రియల్. ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు వెనకట్ల. ఎవ్రీ టీ బాయ్ ఈజ్ ఆల్సో ఎన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్. బట్ కమింగ్ టు ద ప్రెసెంట్ కాంటెక్స్ట్, ఇప్పుడు నువ్వు ఇందాక ఎలాగైతే యూ హ్యావ్ డెవలప్డ్ ఎ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్ దట్ యూ కెన్ మేనేజ్ టు హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్ ఆఫ్టర్. I try to. What will be the best next for you to really handle or pick up? నాకు చాలా జానర్స్ చాలా ఇంకా నేను ఎక్స్ప్లోర్ చేయనివి ఉన్నాయి. సో నెక్స్ట్ ఫిల్మ్స్లో అలాంటివి చేయాలని నాకు. నాకు ఫ్యాంటసీ జానర్ చాలా ఇష్టం, మైథాలజీ చాలా ఇష్టం, సైన్స్ ఫిక్షన్ చాలా ఇష్టం, యాక్షన్ కామెడీ చాలా ఇష్టం, యాక్షన్ థ్రిల్లర్స్ చాలా ఇష్టం. సో ఇలా చాలా జానర్స్ ఉన్నాయి నాకు నచ్చినవి. సో అలాంటివి ఎక్స్ప్లోర్ చేద్దామని ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాల్లో. ఎందుకంటే వీళ్ళు చూపించిన సపోర్ట్కి నాకు ఆ ధైర్యం వచ్చింది. ఇప్పుడు డిఫరెంట్ జానర్స్. ఎస్, ఆడియన్స్. సో ఆ డిఫరెంట్ జానర్స్ ట్రై చేసి యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు బాక్స్ ఆఫీస్ ఇస్తూ ఉంటే ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్స్, ఇంకా డిఫరెంట్ స్టోరీస్, ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా ఎంగేజింగ్గా ఉంటూ డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ జానర్స్ ట్రై చేద్దామనే నా కరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్. సో డెఫినెట్గా నా తరఫు నుంచి ఎప్పుడు 200% ఎఫర్ట్. అది బాక్స్ ఆఫీస్ అనేది మన చేతిలో ఉండదు, అది ఎవరి చేతిలో లేదు నవీన్. అది ఎలాంటిదంటే అల్లవుద్దీన్ అద్భుతేపులు నడితే ఎవరికి దొరుకుతుందో తెలియలేదు. బట్ హోప్ఫుల్లీ వాళ్ళు అలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. కొత్త కథల్ని వెతకడానికే ట్రై చేస్తున్నా. ఓకే. అంటే ఇప్పుడు నేను 2 పాయింట్లు ఉన్నాయి ఇందులో. జనరల్గా ఈ కమర్షియల్ వరల్డ్లో, కమర్షియల్ టర్మ్స్లో ఆడియన్స్ ఒక్కొక్క టైంలో ఫ్యామిలీ డ్రామాస్ ఎక్కువ రిసీవ్ చేసుకుంటారు, ఒక్కొక్క టైంలో యాక్షన్ థ్రిల్లర్స్ రిసీవ్ చేసుకుంటారు, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క జానర్ నడుస్తూ ఉంటుంది మార్కెట్లో. అది నువ్వు ఫాలో అవుతావా ఒక పారాడైమ్గా, లేకపోతే యూ కమ్అట్ విత్ యువర్ ఓన్ సిగ్నేచర్, నేను ఇది చేస్తా ఎగ్నెస్ట్ ద బీట్? నేను అది ఫాలో అవ్వను. నేను నాకు గట్టుని ఫాలో అవుతా. నాకు ఏ కథ నచ్చుతుందో అది చేస్తా అంతే. అంతేగాని థ్రిల్లర్స్ ఆడుతున్నాయి కదా అని థ్రిల్లర్స్ చేసేయడం, లవ్ స్టోరీలు ఆడుతున్నాయి కదా అని లవ్ స్టోరీలు చేసి. నేను యాక్చువల్లీ రివర్స్ గేర్. నువ్వు డిటెక్టివ్ సినిమాలు ఆడట్లేవు అంటే డిటెక్టివ్ చేస్తా. నాకు రివర్స్. రియల్లీ నువ్వు డిటెక్టివ్ ఏజెంట్ చేసినప్పుడు, శ్రీనివాస చేసినప్పుడే అప్పటికి అది లేదు. కొత్తగా ఉంది చేస్తున్నా. స్టాండప్ సినిమాలు ఆడట్లేవు అని అన్నారు, స్టాండప్ చేస్తా. సో నేను నా ఫార్ములా రివర్స్. ఇప్పుడైతే వాట్ ఆడియన్స్ కెన్ రియల్లీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ, బికాస్ థ్రిల్లర్స్ నడుస్తున్నాయి మార్కెట్ అంతా టాప్ టు టో. అందరూ ఫోన్ చేసి థ్రిల్లర్ ఏదైనా ఉంటే చూడు ఒకసారి. థ్రిల్లర్లో నాకు ఇప్పుడు యాక్చువల్గా నా వన్ ఆఫ్ మై ప్యాషన్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఒక ఏజెంట్ స్థాయికి ఒక మంచి సీక్వెల్. సో దాన్నే థ్రిల్లర్ ప్లస్ కామెడీ ఫార్మాట్లో దానికి ఎందుకంటే ఆ సినిమాకి ఎంత పేరు, ప్రేమ, అభిమానం వచ్చిందంటే అసలు దట్ మేడ్ యూ కదా. సో ఫ్యాన్స్ నుంచి ఒక రిక్వెస్ట్, చాలా ప్రెషర్ ఉంది, ఏజెంట్ సాయి అనేది నెక్స్ట్ కేసు ఏంటి అని. సో మేము కూడా వెతుకుతున్నాం ఆ నెక్స్ట్ కేసు. కొంచెం ఏజెంట్ సాయి ఫస్ట్ పార్టర్ వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిపోయింది, అందుకే మాకు క్రైమ్ కేసులు దొరకట్లేవు. సో డెఫినెట్గా అది వన్ ఆఫ్ మై డ్రీమ్ ప్రాజెక్ట్స్. అదే అప్పుడు డిటెక్టివ్స్ ఎక్కువ పెరిగారు, ఇప్పుడు స్టాండప్ కమెడియన్స్ పెరిగేటట్టుగా. హోప్ఫుల్లీ స్టాండప్కి డెఫినెట్గా ఒక సపోర్ట్ అనేది ఈ సినిమా అయితే నేను చాలా హ్యాపీ.
ఎందుకంటే తెలుగులో స్టాండప్ బ్లో అప్ అవ్వాలని నా వన్ ఆఫ్ మై థింగ్స్. ఎగ్జాక్ట్లీ. అది తెలుగు ఎలా అయితే ఇప్పుడు హిందీ కమెడియన్స్, తమిళ్ కమెడియన్స్ షోస్ చేస్తున్నారో, తెలుగు కమెడియన్స్ కూడా ఆడిటోరియంలో నింపాలి, వాళ్ళందరూ షోస్ కూడా ఫుల్ అయితే ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. అండ్ యువర్ స్ట్రగుల్ విల్ ఫైండ్ ఎ మీనింగ్ టు బికమ్ ఎన్ యాక్టర్. Yes. రియల్. ఎందుకంటే ఆడియన్స్ కూడా నీలాంటి కెరీర్స్లో సక్సెస్ని వాళ్ళు కూడా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి గారు. ఎస్. నెక్స్ట్ రవితేజ, నాని, అండ్ నందిలెస్ నవీన్ పోల్శెట్టి. నాకు మీరు ఈ పేర్లు చెప్తుంటే యాక్చువల్గా కోయిన్సిడెంటలీ మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ రవితేజ గారు ఇద్దరు సినిమాని చూసి సపోర్ట్ చేశారు. మాకు ఫస్ట్ ఆడియన్స్ రివ్యూ ఇచ్చింది చిరంజీవి గారు. సో నేను నా జర్నీ ఆయన జర్నీతో ఒక రిఫ్లెక్ట్ చేసుకుంటాను, అంటే నాకు ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను ఆయన జర్నీ. ఎందుకంటే ఆయన ఒక రోడ్ మ్యాప్ వేశారు. ఎస్. ఎందుకంటే ఆయన ఆ రోడ్ మ్యాప్ వేయకపోయి ఉంటే ఆ ధైర్యం వచ్చేది కదా, దట్ యూ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్ అండ్ స్టిల్ బికమ్ టాప్ యాక్టర్ అనేది ఒక పాత్ వేశారు ఆయన. సెట్ ది ఎగ్జాంపుల్. ఎస్. సో ఆ ధైర్యం వేశారు కాబట్టి నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. నాలాంటి చాలామంది వచ్చి స్ట్రగుల్ అయ్యి చేయగలమనే ఒక బిలీఫ్. ఎస్. నేను ఆయనకు అదే చెప్పాను ఆ రోజు కలిసిన రోజు. అండ్ తను కలిసిన తర్వాత ఆయన 2 hours మాట్లాడారు మా సినిమా గురించి. 2 hours మెగాస్టార్ గారు టైం. నేను ఫస్ట్ టైం ఆయన కలవడం. అంతకుముందు ఎప్పుడు కలవలేదా? ఎప్పుడు కలవలేదు. సో 2 hours టైం ఇస్తారంటే మీరు నమ్ముతారా అసలు? నేను అండ్ ఆయన పర్ఫార్మెన్స్ గురించి ఎంత బాగా చేసావు, అద్దరగొట్టేసావు, దిస్ ఈస్ గోయింగ్ టు బి అ స్మాష్ హిట్ ఫర్ షూర్, ఇవన్నీ చెప్తుంటే నాకు షివరింగ్. మరి అసలు అదే ఇది కళా నిజమా కాదు కదా. మన వాళ్ళు ఒక సామెత చెప్తారు, అన్నప్రాసన నాడే ఆవకాయ పెట్టారని. ఫస్ట్ మీటింగ్ లోనే ఫస్ట్ మీటింగ్ ఎప్పుడైనా ఎలా ఉండాలి, హలో నైస్ టు మీట్ యూ, ఇలా ఉంటే మనం తట్టుకోగలుగుతాం. ఫస్ట్ మీటింగ్లోనే ఆయన పర్ఫార్మెన్స్ ఇంత పొగుడుతుంటే, అని ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడుతున్నారు ఆయన. నాకు అబద్ధ జబ్బా అదే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి వచ్చాను. దాని తర్వాత రవితేజ గారు, అసలు రవితేజ గారిని నేను సినిమాకి ముందే కలవడం జరిగిందనమాట. ఆయన కూడా ఎక్స్ట్రీమ్. నేను నవీన్ నీ వర్క్ చూస్తున్నాను, ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్. అండ్ మొన్న ట్విట్టర్లో ట్వీట్ కూడా పెట్టారు, నవీన్ పోలిశెట్టి కమ్స్ అప్ విత్ అనదర్ బ్రేక్ త్రూ పర్ఫార్మెన్స్ అనగానే నా ట్వీట్ ఒక 10 సార్లు చదివాను ఆ రోజు. రాత్రి నిద్రపోకుండా అదే చదువుతా ఉన్నారు, రవితేజ గారు పెట్టారా ఇది. సో నాకు వీళ్ళిద్దరు జర్నీస్ అంటే నాకు ఐ రియలీ లుక్ అప్ అండ్ రెస్పెక్ట్ దేర్ జర్నీ. అండ్ ఐ హ్యావ్ డ్రాన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దేర్ జర్నీస్. ఎస్. సో ఇట్స్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ దట్ దే హ్యావ్ సీన్ ద ఫిల్మ్ అండ్ అప్లాడెడ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. అప్లాడెడ్ ద పర్ఫార్మెన్స్. నాకు అది ఒక స్ఫూర్తినిచ్చింది, ఒక మోటివేషన్, ఒక ఎనర్జీ బూస్ట్ ఇస్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ లాగా. ఎస్ 100%. అంటే తర్వాత చిరంజీవి గారు చూడడం, తర్వాత రవితేజ గారు చూడడం, ఈ సినిమాకి 2 అడిషనల్ పాయింట్స్ స్కోర్ చేసింది సినిమా పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఇక్కడి నుంచి ఒక లీప్ వేసినప్పుడు, ఇప్పుడు ఏ రకమైన ప్రతిబంధకాలు లేవు, కరోనాలు లేవు, ఇంకోటి లేదు. రైట్. In your perception, how long will it take more for you again to hit the screens? ఈ 2 years గ్యాప్ ఉండవు ఉండవా? లేదు ఇంకా. అంటే మన కంట్రోల్ లేని ఏదన్నా అబ్స్టకల్స్ వస్తే మనం ఏం చెప్పలేం, కానీ అంటువర్డ్గా ఏమైనా జరిగితే, ఇప్పుడు కొన్ని చెప్పాను కదా, అన్ని ఫ్యాక్టర్స్ యాక్టర్ చేతిలో ఉంటుంది. సో చాలా లిమిటెడ్. ఒక ఫిల్మ్ అనేది 24 డిపార్ట్మెంట్స్ పనిచేస్తూ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో ఏ ఫ్యాక్టర్లో ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ డిలే వస్తుందో మన చేతిలో ఉంది, చెప్పలేం. బట్ నా ఇంటెన్షన్ ఇస్ సంవత్సరానికి ఒక 2 అన్నది దింపాలి. That is the paradigm that మెగాస్టార్ చిరంజీవి గారు has always followed. ఆయన 2 సినిమాలు రిలీజ్ అయ్యేవి, 3వ సినిమా ముహూర్తం జరిగేది. దట్ వాస్ ది కస్టమ్. కరెక్ట్. ప్రొడ్యూసర్లు నేను డెఫినెట్గా మా ఫ్యాన్స్కి ఎక్కువ దూరంగా ఉండడం నాకెందుకు ఇష్టం ఉంటుంది, వాళ్ళని తొందరగా వచ్చి అలరించాలనే నాకు కూడా ఉంటుంది. బట్ కరెక్ట్ స్క్రిప్ట్ తోటి, కరెక్ట్ ఫిల్మ్ తోటి రావాలి. అది ఎస్. ఇప్పుడు జాతిరత్నాలు వచ్చిన తర్వాత ఈ యంగ్స్టర్స్ కుర్రాళ్ళు కథలు చెప్పడానికి, ఇప్పుడు నీలాగా నువ్వు ఎలాగైతే స్ట్రగుల్ అయ్యావో అలాగ అందరూ కథలు చెప్పడానికి తిరుగుతుంటే, నేను 2-3 ఆఫీసుల్లో చాలా ప్రామినెంట్గా విన్నా, జాతిరత్నాలు లాంటి స్క్రిప్ట్ ఏదైనా ఉంటే పట్టుకురావచ్చు కదా ఏదైనా అని అడగడం. దే ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద వాయిస్ న్యూ క్రియేషన్. అరే వీడేదో న్యూ కొత్తగా క్రియేట్ చేసాడే
అని దానికి అవకాశం ఇవ్వకుండా అరే నవీన్ పోలిసి ట్యాగ్ చేసాడు కదా జాతిరత్నాలు స్క్రిప్ట్ పట్టురావయ్యా అంటే ఛాన్స్ వస్తుంది అని అనే ట్రెండ్ ఎంతవరకు కరెక్ట్ అంటావు ఇండస్ట్రీలో? ఏమో అంటే వాళ్ళ ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి. సో ఎవరు ఎలాంటి సినిమా తీస్తారనేది నేను చెప్పలేను. అదేలే. బట్ నేను ఇందాక అన్నట్టు అలాంటి ట్రెండ్ కంటే నేను కథలో ఏంటి, ఇప్పుడు మహేష్ నాకు ఈ కథ చెప్పినప్పుడు తనలో నాకు ఒక ఆనెస్టీ కనిపించింది, తనలో ఒక యునీక్ వాయిస్ కనపడింది, తను చెప్పాలనుకుంటున్న పాయింట్ చాలా యునీక్ అని తెలిసింది, అండ్ తనకి కథ మీద ఒక క్లారిటీ ఉందని అనిపించింది. సో అలాంటి కథ ముందు వచ్చిందా లేదా, అండ్ అలాంటి కథ చాలా రోజుల నుంచి రాలేదని కూడా అనిపించింది నాకు. సో దీనిలో రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి ఈ కథలో. అసలు అలా ఈ పాయింటే రాలేదు ఎప్పుడు. కంప్లీట్ రిస్క్, ట్యాబు. కరెక్ట్, ట్యాబు రాదర్ బూతు. సో ఈ ట్రెండ్ నా 3 సినిమాలు యాక్చువల్గా రిస్క్ ఫ్యాక్టర్సే. సో ఈ ట్రెండ్ అనేది నాకు పెద్ద తెలియదు, కానీ నాకు నచ్చిన సినిమా నేను చేస్తాను. సో అది అది వాళ్ళు ఆదరిస్తున్నారు అనేది నా అదృష్టం. ఓకే, అంటే ఇప్పుడు వరకు నువ్వు చెప్పిన దానిలో అంత ఎంతసేపు కెరీరు, కమోషను, స్ట్రగులు, తిట్లు, చివాట్లు, ఇంటి దగ్గర ప్రెజర్సు, ఇవే నువ్వు ఇంతవరకు నీ నోట్లోంచి ఇంకొక మాట రాలేదు. ఏదైనా ఎక్కడైనా ఒక లవ్ అని, ఒక రొమాన్స్ అని, లేదా ఎక్కడైనా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందండి. నాకు లవ్ ఉంది కదా. ఉందా? ఐ లవ్ సినిమా. సో సినిమా ఇస్ ఐ స్లీప్ విత్ మై డ్రీమ్స్. ఓకే, అండ్ ఐ లవ్ సినిమా. ఓకే. సో నాకు బాంబే స్ట్రగుల్లో నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఒక ఇంపాసిబుల్ డ్రీమ్ నాకు. ఈ మిషన్ ఇంపాసిబుల్ ఈ మిషన్ ఇంపాసిబుల్ని అచీవ్ చేయాలంటే చాలా డిస్ట్రాక్షన్స్ లైఫ్లో ఏదైతే ఉంటాయో అన్నీ తీసేసేయాలి. సో ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్. భీష్ముడు అంతే. ఓన్లీ ఫోకస్ ఇస్ యువ భీష్ముడు. అర్జునుడు స్టోరీ మీరు వినే ఉంటారు. పక్షి కన్ను కనిపించింది. ఏం కనిపించిందంటే పక్షి కన్ను కనిపించిందండి. అది అలా ఆ పక్షి కన్ను నాకు సినిమా. ఓకే, నాకు ఇంకా వేరే ఏది కనబడదు. ఓకే, నీకేది కనబడదు, నువ్వు చాలా మందికి కనబడతావు కదా. అయి ఉండొచ్చు. దాన్ని కూడా రూల్ అవుట్ చేస్తున్నావా? ఏమో నాకు తెలియదు, నా అటెన్షన్ వరకు కూడా రాలేదా? ఏమి మేబీ నన్ను భరించడం ఈజీ కాదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక అమ్మాయితో డేట్ మీద ఉన్నాను అనుకోండి, సడన్ గా మా డైరెక్టర్ ఫోన్ చేసి రేపటి సీన్ బాగాలేదు కొంచెం బెటర్ చేయాలనుకోండి, నేను కాఫీ కప్ తీసి అమ్మాయి చేతులు డేట్ అక్కడే క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతాను, ఎంత అందమైన అమ్మాయి అయినా ఉండండి. అంతేనా? సో నేను కరెక్ట్ కాదు. అయితే నువ్వు వరంలా కనిపించే శాపం. అంతేనా? అంతే. సచిన్ టెండూల్కర్ ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు, ఆయనకి వాళ్ళ వైఫ్ తోటి చాలా సపోర్ట్ వచ్చిందంట. ఎందుకంటే ఆయన 18 hours అప్పుడప్పుడు జస్ట్ క్రికెట్ బ్యాట్ ఇంట్లో కూర్చొని కూడా బ్యాట్తో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అనమాట, స్టార్టింగ్ ఫేజ్లో కానీ. ఫార్మేటివ్ ఇయర్స్. యా. సో ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు ఉన్నారు, ఆయన ఎవ్రీ టైమ్ హీజ్ ఇన్ దట్ జోన్ ఆఫ్ మ్యూజిక్. సో అలా నాకు యాక్టింగ్, సినిమా, స్టోరీ టెల్లింగ్ అనేది నాకు ఒక జోన్. అది నేను మరి సరే అతను బ్యాట్ పట్టుకుని అలా తిప్పాడు, ఓకే, అదంతా పెళ్ళి అయ్యాక. లేదండి, సచిన్ టెండూల్కర్ గారు ఎప్పుడు 6 years నుంచే కదా హీజ్. అఫ్ కోర్స్. సో అది ఎలా ఉంటుందంటే అది ఒక రియాజ్ లాంటిది. ఎవ్రీ డే యూ వేకప్ యూ డూ దట్, రైట్? అలానే నాకు ఇది ఒక రియాజ్ లాంటిది. ఎవ్రీ డే ఆఫ్ మై లైఫ్ ఇదే జరుగుతుంది నా లైఫ్లో. వెన్ ఐఎమ్ నాట్ షూటింగ్ మేబీ కొంచెం ట్రావెల్ చేయడం, నాన్ సినిమా రిలేటెడ్ థింగ్స్ జరుగుతాయి. బట్ ఓన్లీ ఒక సినిమా అయిపోయిన తర్వాత, సినిమా ఎస్ చెప్పిన తర్వాత మాత్రం నథింగ్, జీరో. అంటే ఇప్పుడు మామూలుగా ఫ్యామిలీ పేరెంట్స్ విషయంలో కూడా 2 phases ఉంటాయి. సెటిల్ అయ్యే వరకు ఒక ఏడుపు ఉంటుంది, సెటిల్ అయిన తర్వాత ఇంకొక ఏడుపు ఉంటుంది. డెఫినెట్గా ఏడుపు స్టార్ట్ అవ్వలేదా? నడుస్తూ ఉంటుందండి. ఏంటని? ఎప్పుడు మ్యారేజ్ ఎప్పుడు, ఇది ఎప్పుడు, అది ఎప్పుడు అని. అది సెపరేట్ ట్రాక్. కానీ ఆ ట్రాక్ నేను ఎలా సెట్ చేశానంటే, ఇప్పుడు ఆ ట్రాక్ కంటే వాళ్ళు ఇప్పుడు ఈ సక్సెస్ తో హ్యాపీగా ఉన్నారు కదా, అక్కడ వరకు ఆపేవాళ్ళని. సో ఆ ట్రాక్ రాదు, ముందుకు రాదు. ఏమండి చూడండి మిమ్మల్ని చేస్తున్నాడు మీ నవీన్. అది బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూ ఉంటుంది ట్రాక్. అది అంత ఫోర్గ్రౌండ్ లో ఇప్పుడు అంతా ఈ సక్సెస్ ఎంజాయ్ చేయడం ఆ జోన్ లో ఉన్నారు. ఓకే, సో వాళ్ళ మైండ్కి అది ఇచ్చేసాను ఇప్పుడు. ఓకే, మన చుట్టాలు ఇన్నాళ్ళు ఎవరైతే ఏంటండి మీ అబ్బాయి అన్నవాళ్ళే, వాళ్ళు ఏమండి మంచి సంబంధం ఉందండి ఉంటుంది, వస్తూ ఉంటుంది. వస్తున్నాయా? అదే వాళ్ళకు కూడా ఈ కాఫీ డేట్ స్టోరీ చెప్తాను నేను. ఇలా ఒక సిచ్యువేషన్ ఉందండి, మీ అమ్మాయిని చేసుకున్నాను, డైరెక్టర్ ఫోన్ చేశాడు, రేపటి సీన్ది రైటింగ్ ఏదో ఉంది, ఏదో రిహర్సల్కి వెళ్ళాలి, మీ అమ్మాయి మనసు
బాధపడుతుంది. మరి మీరు ఆలోచించు, వాళ్ళే తిరిగి వెళ్ళిపోతారు. అంతేనా? ఇప్పుడు నువ్వు ఎన్ఐటి భూపాల్లో చదివినప్పుడు కూడా ఇదే పరిస్థితా? నాకు అసలు ఎప్పుడన్నా ఇదే. ఓకే. నాకు అంటే నేను చెప్పలేను, అది ఇన్సెపరబుల్ అంతే ఫ్రమ్ యూ. అంతే. అంతేనా? ఇట్స్ పార్ట్ ఆఫ్ హూ ఐ యామ్. నా పర్పస్, ప్రతి మనిషికి ఒక పర్పస్ ఉంటుంది కదా లైఫ్లో. నా పర్పస్ ఆఫ్ ద లైఫ్ నాకు చిన్నప్పుడు వచ్చిన క్లారిటీ ఏంటంటే ఐ హ్యావ్ టు ఎంటర్టైన్ పీపుల్. వాళ్ళని సినిమా అనే మాధ్యమం కావచ్చు, స్టేజ్ ప్లేస్ అవ్వచ్చు, యూట్యూబ్ వీడియో అవ్వచ్చు, ఒక యాక్ట్ చేయాలి, ఏదైనా కథలో భాగంగా వాళ్ళని డిస్ట్రాక్ట్ చేసి, వాళ్ళని ఎంటర్టైన్ చేసి, వాళ్ళ లైఫ్లో ఏదైతే బాధ ఉంటుందో ఆ 2 అవర్స్కి మాయం చేసేసేయాలి. ఓకే, దట్స్ ఇట్. అది 2 minutes అవ్వచ్చు, 2 hours అవ్వచ్చు. నేను చాలా ప్రమోషన్స్కి వెళ్తాను కదా, ఆ 5 minutes ఏదో ఈవెంట్ పెడతారు, నేను 30-40 minutes ఉండొచ్చు వస్తాను. ఎందుకంటే నాకు ఆ 5 minutes సరిపోదు. ఆ 30-40 minutesలో ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసి వెళ్ళాలి. ప్రతి ఒక్కరిని ఏదో ఒక వాళ్ళకు ఒక 30 minutesలో వాళ్ళకి ఆ రోజు ఇవాళ నవీన్ కలిశాడు, ఇవాళ హ్యాపీగా ఉన్నాము, ఇవాళ అసలు బాగా ఎంజాయ్ చేసాము అని వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు సంతోషం. దట్స్ మై పర్పస్. ఓకే. సో అది దానికి వీళ్ళు ఎప్పటి వరకు అయితే నాకు ఛాన్స్ ఇస్తారో అప్పటి వరకు ఐ విల్ డూ ఇట్. ఆడియన్స్ మళ్ళీ ఆడియన్స్ అంతే. అంటే ఎక్కడో ఒక్కడ లైఫ్ అన్నది ఎంతటి వీరుడికైనా, ఏదో దానవీర సూరకర్ణలో దుర్యోధనుడికి భానుమతికి పాటలో ఉంటుంది, ఎంతటి మనగాడైనా ఎప్పుడో ఏకాంతంలో అని మగువు కోసం రావాల్సినది ఉంటుంది అని దుర్యోధనుడిని ఉద్దేశించి భానుమతి గారు పాడే చరణం, నారాయణ రెడ్డి గారు రాసిన పాట. అలాగా నువ్వు ఎంత విలుకాడివైనా, ఎంత మనగాడివైనా, ఎంత తెరగాడివైనా, ఎంత అయినప్పటికీ కూడా ఎక్కడో ఒక సొలేస్ పాయింట్ అన్నది వేర్ డు యూ రియల్లీ ఫైండ్? అంటే ఐ డూ లివ్ మై లైఫ్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ వరల్డ్. అంటే ఇప్పుడు మీరు అంటుంది ఎప్పుడైతే ఒక సినిమా బాధ్యత నాది అయిపోతుందో, ఆ మిగతా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాతిరత్నాల తర్వాత ఈ సినిమాలో నన్ను కలుస్తున్నారు కదా, ఈ మధ్య పీరియడ్లో మీరు నన్ను సోషల్ మీడియాలో కానీ ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడ కనపడి, నేను ఎక్కడ లేదు. సేమ్ ఏజెంట్ తర్వాత మళ్ళీ జాతిరత్నాలు వచ్చేదాకా మధ్యలో ఆ 2 years పీరియడ్లో నేను ఎక్కడ కనపడను. దట్స్ వేర్ ఐ ఫైండ్ మై సోలెస్. ఆ గ్యాప్ పీరియడ్ ఉంటుంది కదా, ప్రాజెక్ట్ మధ్యలో ఒక ఎగ్జైల్ మోడ్, ఒక ఇన్కాగ్నిటో, ఒక హైబర్నేషన్ మోడ్ ఉంటుంది. మీరు ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని గారిని చూస్తే ఐపీఎల్లో కనపడతారు ఆయన, దాని తర్వాత మళ్ళీ ఎక్కడ కనపడండి. నాకు అది చాలా ఇష్టం ఆయనలో. సో నా లైఫ్లో నేను పాటించే ఫిలాసఫీ కూడా అదే. నేను ఆ మధ్య పీరియడ్ ఏదైతే ఉంటుందో అక్కడ నేను ఐ లివ్ మై లైఫ్. అండ్ ఆ లైఫ్ లివ్ చేసే ప్రాసెస్లో నాకు నెక్స్ట్ కథ దొరుకుతుంది ఎక్కడో ఒకటి. అది ఆ కథ మన వరకు రావాలి. మనం వెతుకుతాం, బట్ ఎవ్రీ స్టోరీ విల్ ఫైండ్ ఇట్స్ యాక్టర్స్, విల్ ఫైండ్ ఇట్స్ డెస్టినేషన్. సో అలా చాలా నేను ఆ సాలెస్ పీరియడ్ అనేది ఆ మధ్యలో ఉంటుంది. అందుకే నేను ఆ మధ్య పీరియడ్లో మళ్ళీ నేను మీకు ఎక్కడ కనపడను. అవును, అసలు ఎక్కడున్నావు కూడా తెలియదు. ఎప్పుడో ఎవరో ఫోన్ ఎత్తారు, అమెరికాలో ఉన్నాడండి అంటారు, ఒకసారి ముంబైలో ఉన్నాడండి అంటారు. ఆల్ కన్ఫ్యూజన్. నేను మధ్యలో 1-2 సార్లు విత్ ఆల్ లవ్, మనం ఎప్పుడో జాతిరత్నాలు రిలీజ్ అయిన టైంలో నేను ఇంకో ఛానల్లో ఉన్నాను, అక్కడ కలిసాం మనం. మళ్ళీ ఇదే కలవడం. అంటే నేను అది ఇంటెన్షనల్ ఎఫర్ట్ అది నాది. ఎందుకంటే నేను కట్ ఆఫ్ అయిపోతాను. ఈ ప్రపంచం, ఈ కాన్స్టెంట్ మీడియా, దీని నుంచి నేను కట్ ఆఫ్ అయిపోతాను. ఓకే, అది నీడెడ్ ఫర్ మీ, సో దట్ ఐ కెన్ రీఎనర్జైజ్, లివ్ లైఫ్ అండ్ దెన్ బ్రింగ్ దెమ్ అ న్యూ స్టోరీ. ఓకే, ఆ ప్రాసెస్ కూడా ఇంపార్టెంట్ కదా. అది నేను చేయలేదంటే నేను నెక్స్ట్ మళ్ళీ వాళ్ళకి ఏం తీసుకురావాలి, నెక్స్ట్ టైం ఎలా సర్ప్రైజ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో దట్ ప్రాసెస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఎందుకంటే నాన్ సినిమా పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఏదైతే ఉందో దాంట్లో నేను యాజ్ అ హ్యూమన్ బీయింగ్ కూడా గ్రో అవ్వాలి కదా. నేను ఓన్లీ ఆర్టిస్ట్గా గ్రో అయితే సరిపోదు, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ కూడా నేను గ్రో అవ్వాలి. సో ఆ హ్యూమన్ బీయింగ్గా గ్రో అవ్వడానికి నేను కొన్ని చేయాలి. ఏంటా కొన్ని? అది లివింగ్ లైఫ్, గోయింగ్ త్రూ లైఫ్. అంటే నువ్వు నార్మల్గా కొంతమంది ఒక ఫిలాసఫీ అని, ఏదో జిడ్డు కృష్ణమూర్తి గారు అని, లేకపోతే ఇంకేదో. చాలా ఇష్టం ఆయన. అవునా? జిడ్డు కృష్ణమూర్తి గారు చాలా ఇష్టం నాకు. ఓకే. ఆయన బుక్స్ చాలా ఇష్టం. నేను బుక్స్ చాలా చదువుతాను. అవునా? విపరీతంగా. నేను ఇప్పుడు మీరు చెప్పిన డౌన్ టైమ్ పీరియడ్ కానీ ఇదని కానీ బుక్స్ రీడింగ్, ట్రావెలింగ్, ఓకే, అబ్జర్వింగ్ న్యూ కల్చర్స్,
చాలా ఇష్టం నాకు. ట్రావెలింగ్ కూడా. బయటే కాదు, ఇండియాలోనే ఎక్కువ ట్రావెల్ చేస్తాను నేను. అవునా? యాక్చువల్గా అది అమెరికా అని అదేదో 2 వీడియోల్లో కనిపిస్తుంది కానీ బట్ ఇండియావే. ఎందుకంటే ప్రపంచంలో ఇలాంటి దేశం అనేది ఇంకెక్కడ లేదు. 150 కిలోమీటర్స్ మీరు బండిలో స్టార్ట్ చేస్తే ఎవ్రీ 150 కిలోమీటర్స్కి లాంగ్వేజ్ మారుతుంది, భాష మారుతుంది, కల్చర్స్ మారుతాయి, Yes. మైండ్ సెట్స్ మారుతాయి, స్లాంగ్ మారుతుంది. అన్నీ మారుతాయి. ఎస్. ఇంత వెరైటీ ప్రపంచంలో ఏ దేశంలో ఉంది చూపించండి మీరు. అది ఒక గిఫ్ట్. Yes. ఒక స్టోరీ టెల్లర్కి గిఫ్ట్, ఒక యాక్టర్కి గిఫ్ట్, ఒక ఫిల్మ్ మేకర్కి గిఫ్ట్. జస్ట్ ఒక సింపుల్ ఒక బ్యాగ్ వేసుకొని ఇండియా దర్శనం కొట్టామంటే మేరా భారత్ మహాన్. అది ఇంకా దానికంటే పెద్ద కోర్స్ లేదు లైఫ్లో. ఎస్. అసలు వెళ్ళి చూడండి ఎన్ని మిస్టికల్ ప్లేసెస్ ఉన్నాయో. మిస్టికల్ పార్లమెంట్ అండి. మనం జస్ట్ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఆఫీస్లో కూర్చొని మాట్లాడుతున్నాం కదా, మీరు యాక్చువల్గా ఇండియాలో ఇంటీరియర్స్లో ఒక్కొక్క రూరల్ విలేజ్కి వెళ్ళి ఒక్కొక్క ఫ్యామిలీతో మాట్లాడితే యూ విల్ నో ద రియల్ ఇండియా. ఒక్కొక్క ప్లేస్లో ఎలాంటి కల్చర్ ఉంది, వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏంటి, వాళ్ళ డ్రీమ్స్ ఏంటి, వాళ్ళ మంత్లీ ఇన్కమ్ ఏంటి, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ ఏంటి, ఇది ఎవ్రీ స్టేట్లో డిఫర్ అవుతూ ఉంటుంది. సో అలా నాకు వాళ్ళతో వెళ్ళి ఉండడం, వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో అది అబ్జర్వ్ చేయడం, న్యూయెన్సెస్ గట్టవన్నీ, అది అది అంటే లైఫ్ యూ విల్ గ్రో యాజ్ అ పర్సన్. ఇండియా టీచెస్ యూ అ లాట్. ఓకే. ఎందుకంటే ఇక్కడున్న వెరైటీ, ఇక్కడున్న ఛాలెంజెస్ ఏ దేశంలో ఉండవు. వెర్సటాలిటీ ఆఫ్ థింగ్స్. సో అది ఎప్పుడు మనం గ్రౌండెడ్గా ఉంచుతుంది మన మన ఈ కంట్రీలో లైఫ్కి మనం ఎంత దగ్గరగా ఉంటే మనం. అండ్ ఆల్సో స్పిరిచువల్లీ, ఫిలాసాఫికల్లీ ఆల్సో ఇండియా హ్యాస్ అ లాట్ టు ఆఫర్. లాట్. మీకు ఏ కల్చర్లో ఇంత పొటెన్షియల్ లేదు మన దగ్గర ఉన్నంత. Yes. అది జస్ట్ మనం ట్యాప్ ఇన్ చేసుకోవాలంతే. అదే, యూ హ్యావ్ టు ఎస్సిమిలేట్. యా, మనం ఎంత అబ్జర్వ్ చేసుకున్నాం అనే దాన్ని బట్టి. ఎగ్జాక్ట్లీ హౌ మచ్ యూ రిసీవ్. దిస్ కంట్రీ హ్యాస్ ట్రెమెండస్ టు ఆఫర్. Tremendous stuff. Really fantastic, Naveen, fantastic. Really, because I also have been seeing this industry for so long, almost 4 decades. I've seen many people coming, rising, falling, rising. I've seen everything in all the 24 crafts, not in one. But chops like you, arcs like you, are very, very fascinating. I am fascinating. And I wish really for you a very, very long way, studied by lot more achievements and many more accomplishments in life. అండ్ ఎందుకంటే నువ్వు దేని గురించి అయితే తాపత్రయపడి ఆరాటపడి పోరాటం చేసావో దాంట్లోనే నువ్వు సక్సెస్ అయ్యావు. అదే కంటెంట్, అదే ఫ్రీక్వెన్సీలో నిలబడ్డావు. దట్ ఈస్ మోర్ డిఫికల్ట్. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఏదో ఒక తావులోకి వెళ్ళి నిలబడడం వేరు. బట్ నువ్వు ఆ స్టాండప్ కామెడీస్ అంటే నీకు ఇష్టం, హ్యూమర్ అంటే ఇష్టం, అక్కడే నిలబడ్డావు నువ్వు. అండ్ ఐ విష్ యువర్ కెరీర్ టేక్స్ మోర్ బ్రాంచెస్ ఇన్ మోర్ జోనర్స్ and you will be appreciated by all the audience all across. Thank you so much, sir. Means a lot.